ఎవరైనా మిమిక్రీ చేస్తే వా అంటారు, కానీ ఈ అన్న మిమిక్రీ చేస్తే వారే వా అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. గురువు సముద్రంలో ఉప్పగా ఉండి ఇటువంటి గహనమైన శాస్త్రాన్నంతటిని తాను ఎంతో కష్టపడి చదువుతాడు. మీలో ఇన్ని వాయిసెస్ ఉన్నాయని చెప్పేసి మీకు ఎలా తెలిసింది? ఒక 11-12 ఇయర్స్ ఆ టైంలోనే మీ దగ్గర మిమిక్రీ ఆర్ట్ ఉందని చెప్పేసి గ్రహించింది ఎవరు? మా అమ్మగారు కూడా ఇమిటేట్ చేస్తారు యాక్చువల్గా. అక్కడి నుంచి వచ్చింది. అక్కడి నుంచి వచ్చింది. మీరు మాట్లాడేటప్పుడు ఎవరైనా పవన్ కళ్యాణ్ లెక్క మాట్లాడుతున్నారు అని చెప్పేసి అన్నారా అన్న? అంటే నిజంగా మీకు అలా అనిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చూడు ఒక వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలే. బాబు గారి దగ్గర నుంచి, జగన్ గారి దగ్గర నుంచి అప్రిషియేషన్స్ వచ్చినాయి. జగన్ గారి ముందే 2024 సంక్రాంతి సంబరాల్లో చేశాను. మీరు చేసేది యాష్ డీజ్గా ఉంటుందా? నిజంగా ఈవేళ మీ అందరినీ చూస్తూ ఉంటే నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి అన్నకు, ప్రతి చెల్లెమ్మకు అందరికీ కూడా చెప్తా ఉన్నా, వచ్చేది మన ప్రభుత్వమే అని చెప్తా ఉన్నా. ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు బాబు గారిది ఇదే వాయిస్ ఎలా అనిపిస్తుంది. ఈరోజు చూస్తే అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అదే బహిరంగ సభల్లోకి వస్తే అందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు మనం అధికారంలో ఉన్నాం, అమరావతిని డెవలప్ చేస్తున్నా. అవునా కాదా తమ్ముడు? గట్టిగా చప్పట్లు కొట్టాలి. రోషయ్య గారు. అధ్యక్ష, ఈ రోజున చూసినట్లయితే జీవో నంబర్ 336 దాని ప్రకారంగా చూసుకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏవో కొన్ని అవకతవకలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాం. మోసం జరిగిందా? కూర్చోవాలి, కూర్చో పద పోటుగాలాగా. కృష్ణరాజు గారి గెటప్ అయితే నాకు బాగా సెట్ అయింది. ఏం చేస్తారా? ఏం జరుగుతుందా? రోజు రోజుకి సమాజంలో అన్యాయాలు ఎక్కువైపోతున్నాయి. వీళ్ళని ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. జానకి కత్తందుకు జానకి 600 గడుపులోకి ఇంటిని ఒక పెద్ద నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదామంటే మీరు నమ్మారు. అందరు రాజ్యసభ సినిమా వస్తుంది, తప్పకుండా చూడు. అబ్బా సుశీల, ఎలా ఉన్నావు తల్లి? మీరు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా. నేను ఉన్నా లేకపోయినా మీరు మన అభిమానులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అది చాలు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను మీ దగ్గరే ఉంటా. నా ఆత్మ ఎప్పుడు ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. నవ్వుతూ ఉండాలి తల్లి. ఇక్కడ గరకపాటి గారిది ఒక తీరు ఉంటది, చాగంటి గారిది ఒక తీరు ఉంటది. ఏం చేస్తారు అక్కడ? ఆయన ఏం చేయకపోతే మీరేం చేస్తారు అక్కడ? పెద్దవాడే, తండ్రి లాంటి వాడే. ఎందుకు చెప్తున్నారో ఆలోచించండమ్మా, ఇది పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి. ఆ టైంలో వెళ్తారా? ఎందుకు చేస్తారంటే ఇప్పుడు అన్నపూర్ణాదేవిని చూసారా కాశీలో? ఎంత విశాలాక్షి! ఆవిడ చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోవు, అంత మూర్తిభవించినటువంటి విగ్రహం ఎంత బాగుంటుందో. చంద్రబాబు గారు, జగన్ గారు ఒక పార్టీలో కలిస్తే అమ్మనాయన తమ్ముడు ఇలాంటి కోరికలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ఏంటి సంగతి? సోడా పోసుకో. మేమేం పోసుకోవాలి నువ్వే చెప్పాలా స్వామి? మాకు తెలీదా? మేమన్నీ మాకు తెలుసు, ఏం చెప్పక్కర్లేదు. అంటే ఫస్ట్ నార్మల్గా మాట్లాడుకున్నా, కిక్ ఎక్కువైనప్పుడు ఆ ప్రేమలు, ఆప్యాయతలు, కోపాలు కూడా వేరే ఉంటాయి. అన్ని బోల్డ్గా వస్తూ ఉంటాయి అనమాట. జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాం? అయిపోయినట్టుంది పార్టీ, మనం జాగ్రత్తగా పోవాలి. నా చెయ్యి పట్టుకుని ఉన్నావు, నన్ను తీసుకుపోవాలి. ఏం కంగారు పడుకు స్వామి, నేను నా చేయి పెట్టినానంటే నీకు ఏం కాదు, నేను జాగ్రత్తగా సేఫ్టీగా తీసుకెళ్తా. ఏముంది అక్కడ? ఏమి సినిమా చూపిస్తారంటే మాకు టైం వస్తుంది, మేము అప్పుడు చూపిస్తాం సినిమా. ఇప్పుడు మీ టైం ఉంది, మీ టైం నడుస్తుంది. అందరికీ కూడా నూతన సంవత్సర అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సిరివెన్నెల గారికి అభిమానులు చాలా మంది ఉంటారు. ఆయన వాయిస్ కూడా మనకి వినిపించదు. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోయి. నాన్ వేసిన వాయిస్ అది చేసి, హాయ్ అండి, అందరికీ నమస్కారం, నేను మీ ప్రపంచ యాత్రికుడు. నాకు కొంచెం నోట్లో బాగా ఎక్కువ అండి. ఏంటి అంటే మామూలు కాదు, ఇప్పుడు ఏదో ఫేమ్ అయిపోయాను కాబట్టి అంటే ఏది మాట్లాడినా అనేస్తారు, ఒప్పేసుకుంటారు అని అనుకున్నా. చాలా తప్పు చేశా. హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్.
ఎవరైనా మిమిక్రీ చేస్తే వా అంటారు, కానీ ఈ అన్న మిమిక్రీ చేస్తే వారే వా అనేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కసారి మిమిక్రీ చేసేటప్పుడు మనం కళ్ళు మూసుకొని వింటే అరే మిమిక్రీ చేసే ఆ పర్సనే వచ్చారు. లైక్ ఇప్పుడు చిరంజీవి గారు వాయిస్ చేశారనుకోండి, చిరంజీవి గారే మన ముందు కూర్చున్నట్టు అనిపిస్తారు. అంత బ్రహ్మాండంగా మిమిక్రీ చేస్తారు. మన ముందున్నది ఎవరో కాదు, ది ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్ట్ నీలకంఠ గారు. నమస్తే అన్న. నమస్తే. యా అన్న, ఎక్కడి నుంచి అన్న మీరు? విజయవాడ. ఓకే, మిమిక్రీ ఫీల్డ్ని ఎందుకు ఎంచుకున్నారు? మీలో ఇన్ని వాయిసెస్ ఉన్నాయని చెప్పేసి మీకు ఎలా తెలిసింది? యాక్చువల్గా చిన్నతనం నుంచే నాకు మిమిక్రీ అనేది తెలియదు. అసలు మిమిక్రీ ఆర్ట్ అంటారని తెలియదు. చుట్టుపక్కల వాళ్ళని చుట్టాలని ఏది ఒక 11-12 ఇయర్స్ ఆ టైంలోనే నాకు ఆ వయసు ఉన్నప్పటి నుంచే ఎవరి వాయిస్ కొంచెం డిఫరెంట్గా కనపడుతుందో వాళ్ళ వాయిస్ని ఆటోమేటిక్గా ఇమిటేట్ చేసేసేవాడిని. అలాగే స్కూల్లో మాస్టర్ల వాయిస్ని కూడా ఇమిటేట్ చేయడం స్టార్ట్ అయింది 7th, 8th, 9th, 10th ఆ టైంలో అనమాట. అప్పుడు ఏదో ఉంది, ఏదో అందరూ మన స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు. లెక్కలకి బాబురావు సార్ వచ్చేవాళ్ళు. ఆయన మాట్లాడుతుంటే అది మేము విని 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 నాకు ఆ వాయిస్ వచ్చేసింది అనమాట. ఒకసారి ఆ సార్ వాయిస్ చెప్పాలంటే, ఏమిరా లెక్కలు చేస్తున్నారా, ఏమమ్మా ఏం పేర్లు చూసుకుంటున్నావా, ఏమి దెబ్బలు పడతాయి చూడు అని వచ్చి మొట్టికాయలు వేసి ఇంకొక టప కొట్టేవాళ్ళు అనమాట. అంటే మీ మాస్టర్? మా మాస్టర్ బాబురావు గారు. రీసెంట్ గా అక్కడి నుంచే స్కూల్ డేస్ నుంచే స్టార్ట్ అయింది. అయితే రీసెంట్ గా 25 years 10th క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీయూనియన్ కలిసాం అనమాట. సేమ్ గెట్ టుగెదర్ టైప్. ఆ బాబురావు సారు, అలాగే రామచంద్రరావు గారు, కొల్లి నాగేశ్వరరావు గారు, రామాదేవి గారు, ఉషారాణి గారు, ప్రసాద్ గారు, శేషగిరి గారు, ఇలా గురువులు అందరూ కూడా వచ్చి అక్కడ కలిసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ నేను 2 డైలాగ్స్ వేశాను, చాలా సంతోషించారు. అయితే ఈ గురువుల కోసం ఒక చాగంటి గారి వాయిస్ లో, ఎందుకంటే నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు వాళ్ళు, చాగంటి గారు గురు శిష్యుల మధ్య ఉండే బంధాన్ని వివరిస్తూ ఎలా చెప్తారు. గురువు సముద్రంలో ఉప్పగా ఉండేటువంటి గహనమైన శాస్త్రాన్నంతటిని తాను ఎంతో కష్టపడి చదువుతాడు. పరిశోధించి ఎంతో కష్టపడి చదివి తీరిక మాటలతో అర్థమయ్యేటట్టుగా కిందకు దిగి వచ్చి శిష్యుడికి ప్రబోధం చేస్తాడు. ఆ శిష్యుడు ఆ శాస్త్రాన్ని ఎంతగానో పరిశోధించి చాలా గొప్పవాడే తనకన్నా గొప్పగా మాట్లాడుతున్నప్పుడు కన్నులు నీరు పెట్టుకుని మురిసిపోతుంటాడు, నా శిష్యుడు ఎంత వాడైపోయాడో అని. అంతేకాని నా శిష్యుడు అంత వాడైపోయాడేమిటి అనుకోడు. ఇది చాగంటి గారిది. సో నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు అంటే ఇవాళ విద్య సంగతి వేరు. అప్పట్లో ఒక విలువలతో కూడిన విద్య ఉండేది. అంటే మన పాఠాలు చెప్తూ కూడా జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా నేను ఈ గురుదక్షిణగా అది అంటారు కదా, గురుదక్షిణ, ఆ గురువులందరికీ కూడా ఒకసారి నమస్కరించుకుంటూ వారి కోసం చాగంటి గారి వాయిస్ అనమాట. అదే వస్తున్నారు, చాగంటి గారు వచ్చారా అని చెప్పేసి వస్తున్నారు అక్కడ స్టూడియోలోకి అందరూ. ఓకే, అట్లా నాకు చిన్నతనం నుంచే స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ని ఇమిటేట్ చేస్తున్నా. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. అప్పుడు కొన్ని 1-2 పొలిటికల్ సినిమా హీరోలవి 1-2 వచ్చాయి అనమాట. అప్పుడు అది క్రమేణా ఏంటంటే రోజులు గడుస్తున్న కొద్దీ ఒక్కొక్క వాయిస్ యాడ్ అవుతుంది. అంటే నేను ఏది మిమిక్రీ చేసినా కూడా దగ్గరగా రీచ్ అవుతున్నా, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు పక్కన పిల్లలు. సో ఇదేదో బాగుంది, ఇది తర్వాత తెలిసిందిగా పెరిగే కొద్దీ ఓహో ఇది మిమిక్రీ ఆర్ట్, ఇది కూడా ఉంది అనేది తర్వాత తెలిసింది అనమాట. అన్న మీకు లైక్ ఎట్లా అంటే ఫస్ట్ మీ దగ్గర మిమిక్రీ ఆర్ట్ ఉందని చెప్పేసి గ్రహించింది ఎవరు? ఖచ్చితంగా ఇంట్లోనే మా అమ్మగారు కూడా ఇమిటేట్ చేస్తారు. యాక్చువల్ గా అక్కడి నుంచి వచ్చింది. ఆవిడ ఏంటంటే ఇంటి దగ్గర చుట్టుపక్కల ఆడవాళ్ళు అప్పట్లో ఏదైనా చెప్తుంటారు కదా, ఏదైనా విషయాలు చెప్తున్నప్పుడు ఆమె ఎట్లా మాట్లాడిందో ఈమె ఆ ఇమిటేట్ చేస్తే చెప్పేవాళ్ళు. సో అది ఓహో మా అమ్మాయి ఆంటీ వాయిస్ బాగానే ఇమిటేట్ చేస్తుంది కదా, భలే చేస్తుంది కదా. అట్లా తర్వాత నేను కూడా ఇంటి పక్కన వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని చుట్టాలని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు బాగా నవ్వుకునేవాళ్ళు అనమాట. అట్లా ఇంటి దగ్గరే రికగ్నైజ్ అయింది ఫస్ట్. అక్కడ ఇంటి దగ్గరే స్టార్టింగ్. ఓకే, ఫస్ట్ మీరు
ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా పేరు వచ్చిన తర్వాత ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఇచ్చారు? స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే ఫస్ట్ నాకు వినాయక చవితి పందిర్లు అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ నాకు. చిన్న చిన్నగా శ్రీరామనవమి పందిర్లు, వినాయక చవితి పందిర్లు, ఈ పందిర్ల దగ్గర చేయటం, లేకపోతే ఫ్రెండ్స్ కి సంబంధించి ఏదైనా ఫంక్షన్లు ఏమైనా ఉంటే వాటిలో చిన్నగా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అలా చేసేవాడిని. అయితే మన అనంతపురం, కళ్యాణదుర్గం ఆ ప్రాంతంలో కాలేజీలో చేశాను ఫస్ట్ గా అఫీషియల్ గా. ఇవి మామూలు ఫ్రీగా సరదాగా చేశాను ఇవి. అక్కడైతే స్టార్ట్ చేశాను అనమాట. స్టేజ్ ఎక్కి అంటే ఒక గంట సేపు మిమిక్రీ చేశాను అక్కడ. నాన్ స్టాప్ గా. అంటే ఒక కాలేజ్ అవ్వగానే మళ్ళీ ఇంకో కాలేజీకి వెళ్ళి చేశాను. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ కూడా. అప్పట్లో నాకు భయము, అంటే స్టార్టింగ్ లో కదా స్టేజ్ ఫియర్ ఉండేది. వాయిస్లు చేసేటప్పుడు ఆ భయం పోయేది, మాట్లాడేటప్పుడు మాట్లాడటం కష్టంగా ఉండేది. ఓకే ఓకే. ఇప్పుడు మాత్రం రఫ్ ఆడిస్తానుగా. ఇప్పుడంటే అలవాటు అయిపోయింది అంతే అన్న. లైక్ ఎట్లా అంటే ఒక నన్ దగ్గర నుంచి 0 దగ్గర నుంచి మీరు ఇప్పుడు ప్రతి ఒక్కరి కంట్లో పడ్డారు ఈ వాయిస్ త్రూ. మీకు దేవుడిచ్చిన వరమే అని అనుకుంటా నేను ఇది. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్ట్, అది వరమే. చిన్నప్పుడు నేను చాలా ఇంట్రోవర్ట్ అనమాట. అసలు అంటే మొహమాటం, బిడియం, సిగ్గు, చుట్టాలను కూడా పలకరించేవాడిని కాదు. ఈ టాలెంట్ ఉంది, ఇది చిన్నగా ఉంది. ఇది ఎప్పుడైతే ఇది విస్తృతంగా పెరిగిందో అప్పుడు నేను అందరితో ఓపెన్ అప్ అయి మాట్లాడగలుగుతున్నాను. అంటే చిన్నప్పుడు అబ్బాయి ఇతనేనా అని అనుకుంటారు ఇప్పుడు. అది ఈ ఆర్ట్ వల్లే వచ్చింది నాకు. అప్పుడైతే ఈ ఆర్ట్ లేకుండా ఉంటే నేను అసలు ఇప్పుడు మాట్లాడాలంటే, మీతో మాట్లాడాలన్నా కూడా ఆలోచించాలి, నమ్ముకొని రాదు. అండ్ ఇంకోటి, మీరు మాట్లాడేటప్పుడు ఎవరైనా పవన్ కళ్యాణ్ లెక్క మాట్లాడుతున్నారు అని చెప్పేసి అన్నారా అన్న? మాట్లాడుతున్నప్పుడు ఎవరు అన్నారు, నాకు అనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు వెర్షన్ వేరేగా ఉంటుంది. ఆయన అంటే నిజంగా మీకు అలా అనిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు తెలియదు, అంటే చాలా కట్స్ ఉంటాయి, చాలా వేరియేషన్ ఉంటుంది, చాలా గ్యాప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అంత మీరు అంటే నార్మల్ వాయిస్లోనే మీరు పవన్ కళ్యాణ్ చూసారంటే ఈ వాయిస్కి మీరు ఏముండవు. అంటే నార్మల్గా నాకు పవన్ కళ్యాణ్ని కలవాలనే కోరిక చాలా ఉంది. ఒక వాయిస్ వినగానే సగం కోరిక తీరింది అనిపిస్తుంది. సంతోషం, నాకు చాలా సంతోషంగా ఉంది నీతో మాట్లాడటం. కాసేపు నన్నే పవన్ కళ్యాణ్ అనుకో. ఇలా పవన్ కళ్యాణ్ గారి వాయిస్ అంటే ఇవన్నీ నెక్స్ట్ యాడ్ అవుతూ వచ్చింది. చిరంజీవి గారిది బాగా అప్పట్లో చేసేవాడు అనమాట. మనకి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిది బాగా ఉంటుంది. ఆయన సినిమాల్లో చూసి 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 పెరిగాం. చిరంజీవి గారు సినిమాల్లో కొంచెం రఫ్ అండ్ టఫ్గా మాట్లాడతారు. అవును, చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ అని ఇచ్చేస్తాయా అనుకున్నావా, అంతా పెట్టుకుంటే మాడతాడిపోద్ది. కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు, వారాసం బ్రతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకున్నా. అదే రక్తం, అదే పౌరుషం, ఈ రకంగా ఉంటుంది. అంటే ఒక ఫాస్ట్గా ఒక ఇదిగా ఉంటుంది. అదే చిరంజీవి గారు బయట మాట్లాడేటప్పుడు ఆయన తెలుగు భాషను ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఈ రోజు నిజంగా చూసుడే కనుక సంతోష్, నేను చూసుడే నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా నీకు నూతన సంవత్సరం, ఆంధ్ర నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆ రకంగా పెద్ద ఇచ్చాడు, తన సినిమా కూడా వస్తుంది. ఆ లుక్ అయితేనేవి చాలా చాలా కష్టపడుతున్నాడు. అలాగే మా సినిమా వరప్రసాద్ పడక్కి రాబోతుంది. మీ అందరినీ కూడా ఆనందించాలని నేను వెక్కి కలిసి వచ్చాం. నిజంగా చాలా చాలా సంతోషంగా, అంటే ఎక్కువగా అంటే తెలుగు పదాలు ఎక్కువ యూజ్ చేస్తాం. ఆ రకంగా చూసి ఉంటే కనుక కూడాను ఏ మాత్రం అతిశయక్తి కాదు. నేను మాట్లాడుతుంటే అది నిజమా కళ, అదే ఎలా మాట్లాడుతున్నారు మీరు ఏంటి అంటే అలా వెళ్ళిపోతారు అనమాట. ఎగ్జైట్ అయిపోతూ ఉంటారు. అది బయట వాడే వర్డ్స్ వేరు, సినిమాలో వేరుగా ఉంటుంది. అది చిరంజీవి గారి స్టైల్. అంటే ప్రతి ఒక్కరికి సినిమాలో ఒక డ్రామాటిక్ స్టైల్ ఉంటుంది. అంటే ఏదో ఒక ఆవేశం ఉంటుంది, అక్కడ నవ్వించాలో లేకపోతే సెంటిమెంట్ ఏదో ఒకటి ఉంటుంది. బయట ఒరిజినల్ గా మాట్లాడుతుంది. ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా సినిమాల్లో చాలా పవర్ఫుల్ గా ఉండే డైలాగ్స్. రెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా, మీ ఊరు వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా. నీ అమ్మ నిజంగా నువ్వు రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అమ్మ పొలతాడు కట్టుంటే, నీ మూతి మీద ఉంది బలిచిన బేసమే అయితే రాదా నన్ను తప్పరా అంటే ఇంత ఆవేశంగా వెళ్ళిపోతారు యాక్చువల్గా బాలకృష్ణ గారు. ఇంకా చాలా ఉన్నాయి. అది మళ్ళీ సెటిల్డ్ గా చెప్పాలంటే లెజెండ్ వీటిలో మన సింహాలో చూడు, ఒక వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు.
ఇలా ఉంటుంది. ఉమ్, ఇక్కడ మనం బయట మాట్లాడేటప్పుడు ఆయన కొంచెం లాగ్ వస్తుంది. ఉమ్, ఆ, అంటే మరి అందరికీ విష్ విష్ హ్యాపీ న్యూ ఇయర్. సంతోష్ ఏమిటా ఏంటి సంగతి, అందరూ బాగున్నారా? మరి అది మరి అంటే మరి చరిత్ర మరి అలాగే మరి నాన్నగారి నుంచి మేము నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ అయితేనేమి, ఆయన నుంచి వచ్చినటువంటి మరి అదొక నటన అయితేనేమి, ఉమ్, ఏదేమైనా సరే ఆయన మహానుభావుడు, అదొక చరిత్ర. ఉమ్. అంటే ఈ వేరియేషన్ ఉంటుంది అన్నమాట. అట్లా వాయిసెస్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది అన్న మీకు? టైం అంటే ఒక్కొక్క వాయిస్ తొందరగా వస్తుంది, ఉమ్, ఒక్కొక్క వాయిస్ చాలా చాలా లేట్ అవుతుంది. ఉమ్, మురళీమోహన్ గారు అంటే నేను ఏంటంటే అందరూ చేసే వాయిస్లు కాకుండా కొద్దిగా డిఫరెంట్ వేలో వెళ్దాం అన్నట్లుగా ప్రాక్టీస్ చేసేవాడిని. ఉమ్, ఉమ్, కొన్ని వాయిస్లు తొందరగా వచ్చాయి, కొన్ని వచ్చాయి కాదు. ఉమ్, మురళీమోహన్ గారి వాయిస్ ఎక్కడ ఇమిటేట్ చేసినట్టుగా ఎవరు ఇమిటేట్ చేసినట్టుగా నాకు కనిపించలే. ఉమ్, సరే ఒకసారి ఆయన ట్రై చేద్దామని ట్రై చేశా, రావట్లా. ఆ, 6 నెలలు పట్టింది అయ్యా. మురళీమోహన్ గారి వాయిస్ చేయడానికి. హార్డ్ వర్క్ చేసిన వాయిస్ ఏదైనా ఉందంటే మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారిది ఆ, అది గొంతు బరకగా ఉంటుంది. అవును. నేను ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానంటే ఏమండి అంటాడు ఆయన ఎక్కువగా. లేదండి అది కాదండి ఏమండి అంటాడు. ఉమ్, అది చేయడానికి వాయిస్ ఫోన్ లో పెట్టుకుని రికార్డింగ్ అనమాట. ఉమ్, ఏమండి ఏమండి ఉమ్, ఏమిటండి, ఉమ్, అది కాదండి, ఏమండి ఏమండి మరి ఏమండి, ఇట్లా అంతా ప్రాక్టీస్ చేస్తే 6 months పట్టింది. ఆ, అప్పుడు ఆ వాయిస్ లో కొంచెం బొంగురుతనం ఏదో బొంగురుతనం ఉంటది. వస్తుంది. ఆ, ఒక రోజున శోభన్ బాబు గారు నన్ను అడిగారు, ఆ. ఏమండి మీరు బిజినెస్ ఎలా చేస్తుంటారు, ఏం చేస్తుంటారంటే, నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ అండి, వా, 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 వా. నేను బిజినెస్ కాదు, మీరు డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేస్తారా అని అడుగుతారు సోహన్ బాబు గారు. ఆ, ఆ. మురళీమోహన్ గారు మీరు డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేస్తారండి అని అడిగారు. ఉమ్, నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ అండి, నేను బిజినెస్ మ్యాన్ గా వండి ఇటు వచ్చాను, ఉమ్, జైబేరి బ్యానర్ పెట్టి సినిమాలు చేస్తానండి అని చెప్పాను. ఆ, ఏమండి ఈ సినిమా ఫీల్డ్ అనేది ఒక చోదం లాంటిది, వ్యసనం లాంటిది. ఉమ్, నా మాట విని మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి, ఉమ్, భూమి ఎప్పటికీ తరగదు, తక్కువ ఉంది, మీకు ఈ సినిమాలు ఇవన్నీ కూడా పోతాయి, నా మాట వినండి అని చెప్పి సోమబాబు గారు చెప్తే అప్పటి నుండి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాను. ఉమ్. మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు నేను ఎలా గడించాను, అంతా సోమబాబు గారి పుణ్యమే. ఇట్లా ఉంటది. వా, సూపర్ అన్న, సూపర్. యాక్చువల్గా అంటే రేర్ వాయిస్ బొంగురు బరక బిగించి మాట్లాడాల్సి వస్తుంది. అవును. అలా అంటే అంత ఈజీగా రాదండి. ఉమ్, మిమిక్రీ ఆర్టిస్టులు కొన్ని అంటే సాధన చేసేటప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా చాలా ఎక్కువ టైంతో చేస్తుంటారు. ఉమ్. మీకు లైక్ అన్న బాగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిన వాయిస్ ఏదన్నా? పేరు ప్రఖ్యాతులు బాబు గారి వాయిస్, జగన్ గారి వాయిస్ పొలిటికల్ పరంగా ఆ 2 వాయిస్లు నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అంటే లైక్ ఈ వాయిస్ చేస్తున్నారని చెప్పేసి ఏమన్నా బెదిరింపు కాల్స్ అవి? అట్లా ఏం లేవు ప్రస్తుతం, అలాంటివి అయితే ఏం లేవు. ఆర్టిస్ట్ గానే చూసేవాళ్ళు నాకు ఉన్నటువంటి సర్కిల్లో అందరు కూడా. ఆ. అయితే ఎక్కడ మనం వాళ్ళని అంటే వల్గర్ మిమిక్రీ చేస్తే ఉమ్, అంటే శృతి మించిన మిమిక్రీ అంటారు కదా, ఆ, అటువంటివి చేస్తే ఇబ్బంది పడాలని. ఓకే. నేను బాబు గారు ఎలా మాట్లాడతారు, ఆయన స్టేజ్ మీద ఎలా మాట్లాడతారు, బయట ఎలా మాట్లాడతారు, జగన్ గారు ప్రెస్ మీట్ ఎలా మాట్లాడతారు, స్టేజ్ మీద ఎలా మాట్లాడతారు, ఈ పిచ్ ఈ డిఫరెన్స్ నేను చేసేవాడిని. నాకు అప్రిసియేషన్స్ వచ్చాయి. బాబు గారి దగ్గర నుంచి, జగన్ గారి దగ్గర నుంచి అప్రిషియేషన్స్ వచ్చినాయి. జగన్ గారు ఆయన ముందే చేశానండి. ఓ సూపర్. జగన్ గారి ముందే 2024 సంక్రాంతి సంబరాల్లో చేశాను. ఆయన ముందు 11 minutes భారతి గారు జగన్ గారు ముందే చేశాను. అందులో చాలా వాయిసెస్ చేశాను. ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ, సోహన్ బాబు, రోసయ్య గారు, వీళ్ళందరూ వాయిస్లు చేశాను. ఓకే. చాలా హ్యాపీ అనిపించింది. భయం కూడా ఉంది కొంచెం. ఆయన వాయిస్ కూడా చేశా ఆయన ముందు. లైక్ ఎట్లా అంటే జగన్ గారు వాయిస్ చేసిన చాలా మంది చేస్తున్నారన్న ఆ పిచ్ లోకి వెళ్ళరు. మీరు చేసేది యాజ్ డీజ్ ఉంటుందా? అంటే ట్రై చేస్తాను జగన్ గారిది. ఇప్పుడు జగన్ గారు చిన్నగా మాట్లాడితే ఎలా మాట్లాడతారు ప్రెస్ మీట్ లో, నిజంగా ఈవేళ మీ అందరినీ చూస్తూ ఉంటే నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మీరందరూ చూపించే ప్రేమ, ఆప్యాయతలు ఇవన్నీ కూడా ఈ 2026వ సంవత్సరం మీ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి, అలాగే సంక్రాంతి పండుగ వస్తూ ఉంది, నా అభిమానులందరూ కూడా పండుగ చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాయి. ఈవేళ ఎప్పటికైనా సరే మందే వస్తుంది అధికారం. ఇంకెన్నాళ్ళు, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుని కళ్ళు తెరుచుకుంటే 2029 వస్తుంది. ఆ తర్వాత మనదే రాజ్యం అవుతుంది అని చెప్పి సందర్భంగా అక్క చెల్లెమ్మలందరికీ కూడా చెప్తూ ఉన్నా.
ఇట్లా ఉంటుంది. సూపర్ సూపర్. అది బహిరంగ సభలో కొంచెం గట్టిగా ఉంటుంది. ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి అన్నకు, ప్రతి చెల్లెమ్మకు అందరికీ కూడా చెప్తా ఉన్నా, వచ్చేది మన ప్రభుత్వమే అని చెప్తా ఉన్నా. ఇట్లా ఉంటుంది కొంచెం గట్టిగా. సూపర్ సూపర్. బహిరంగ సభలో అలా గట్టిగా లౌడ్గా మాట్లాడతారు. అలాగే బాబు గారు, ఆయన బహిరంగ సభలో ఒకలాగా ఉంటుంది, నార్మల్ గా మాట్లాడినప్పుడు ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు బాబు గారిది ఇదే వాయిస్ అయినా అనిపిస్తుంది. జనరల్ గా మిమిక్రీ ఆర్టిస్టులు చేసేది ఒక వేలో వెళ్ళిపోతుంటారు. ఏం చెప్తున్నారు, ఏం చెప్పారు, ఇలా ఉంటది. యాక్చువల్ గా ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడినప్పుడు, ఈరోజు చూస్తే అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాం. రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మేము ఇలాగే ముందుకు పోతాం, ప్రజలకి మంచి చేస్తాం, ముందుకు పోతాం అని చెప్తా ఉన్నాం. ఏం ఆలోచించకండి తమ్ముళ్ళు, నేనున్నాను, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. ఇట్లా ఉంటుంది సూపర్ సూపర్. నార్మల్ గా. అదే బహిరంగ సభల్లోకి వస్తే ఆయన గమనించారు లేదు, 3 హై పిచ్ లో మాట్లాడుతారు. అవును. లాస్ట్ ఒక పిచ్ తగ్గిస్తారు. అర్థమైంది కదా? అది అవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేస్తా అంటే ఏం ఆయన మాట్లాడడం, అందరికీ నేను ఒకరే చెప్తున్నా, ఈ రోజు మనం అధికారంలో ఉన్నాం, అమరావతిని డెవలప్ చేస్తున్నా, అవునా కాదు తమ్ముడు, గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఇట్లా అరుస్తూ ఉంటారు. అంటే కొంచెం షౌట్ గా మాట్లాడతారు. 3 పెంచి 1 తగ్గిస్తారు. సూపర్ సూపర్. అది ఇప్పుడు ఏదో ఒకటి, ఇప్పుడు సపోజ్ ఒక ఉప్పు కప్పురం పద్యం ఉందనుకోండి, అది ఆయన చెప్పారు అనుకో, ఉప్పు కప్పురము నొక్క పోలికరుండు, చూడ రుచుల జోడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదావిరామ వినురవేమ తమ్ముళ్ళు. అంటే ఈ అప్ అండ్ వెళ్ళి దిగింది మళ్ళీ వెళ్తారు. గట్టిగా మాట్లాడి అది అసలు ఎవరు అబ్జర్వ్ చేయరండి. చంద్రబాబు నాయుడు అనగానే ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇదే అంటారు. ఆయన ఈ లోతు గమనించితే అది ఇంకా మజా వస్తుంది వినే వాళ్ళకి కూడా. ఇప్పుడు అబ్జర్వ్ చేసిన నేను, మీరు చెప్పింది. బాబు గారే మాట్లాడదు, ఏం సంతోష్ ఎలా ఉన్నావు, నీ కళ్ళల్లో ఆనందం కనబడుతుంది, అవునా కాదా తమ్ముడు, నువ్వు చెప్పాలి, ఇట్లా ఉంటుంది. అది ఆయన బయట మాట్లాడుతుంది. ఏమో సంతోష్, ఎలా ఉన్నావు, బాగున్నావా, వెరీ గుడ్, నీ యాంకరింగ్ బ్రహ్మాండంగా ఉంది, కీప్ ఇట్ అప్. ఇది స్లోగా చూసారా ఈ వేరియేషన్? అదే అనమాట. సో అట్లా ఈ బాబు గారి వాయిస్, జగన్ గారి వాయిస్ నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అప్పట్లో రోసయ్య గారిది కూడా చేసేవారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో. రోసయ్య గారిది అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడేవారు, బయట మాట్లాడినప్పుడు ఇంచుమించు అసెంబ్లీలో కొంచెం అగ్రెసివ్ గా ఉండేది ఆయన. అధ్యక్ష, ఈ రోజున చూసినట్లయితే జీవో నంబర్ 336 దాని ప్రకారంగా చూసుకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏవో కొన్ని అవకతవకలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాం. మోసం జరిగిందా, కూర్చోవాలి, కూర్చో పెద్ద పోటుగాలాగా, నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నా, నువ్వు మధ్యలో ఎగుస్తావేంటి, కూర్చోమని చెప్తుంటే. అధ్యక్ష, నేను మాట్లాడుతుంటే అక్కడ ఓవర్ చేస్తున్నాడు అధ్యక్ష అని ఇట్లా ఇది ఉండేది. అప్పట్లో రోసయ్య గారు అసెంబ్లీలో ఒక ఫైర్ ఉండేది, బాబు గారి మీద ఎక్కువ ఫైర్ అవుతుండేవాడు, అది చేసేవాడిని. అక్కడ కూడా మంచి పేరు తీసుకొచ్చి చాలా మంది నన్ను రోసయ్య గారు అని పిలిచేవాళ్ళు అనమాట బయట. అట్లా ఉంటాయి. చూచినట్లయితే మరి చూచుకుంటే ఇట్లా కొన్ని మాటలు మాట్లాడతారు. అది ఒత్తి పలుకుతాడు, స్పష్టంగా పలుకుతారు. అది అవన్నీ కూడా గమనిస్తాం అనమాట. అది ఏ స్లాంగ్ అయినా రోసయ్య గారిది ఆయన మామూలుగా, ఆయన అటు సైడ్ కదా, మన గుంటూరు సైడ్ కదా, గుంటూరు అటు సైడ్ ఆ లాంగ్వేజ్, గుంటూరు లాంగ్వేజ్. ఓకే అన్న, మీరు జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారన్న అసలు? నేనా మిమిక్రీ ఆర్టిస్ట్ గా అంటే చెప్పాను కదా, 90s మన 2000లో 10th. మామూలుగా అయితే మిమిక్రీ ఆర్టిస్ట్ గా అఫీషియల్ గా అయితే 2011-12 ఆ ప్రాంతంలో అన్నమాట.
అంతకు ముందంతా దోస్తుల ముందు, ఫ్రెండ్స్ ముందు, ఇక ఎలా ఏడు సగదు ఏం చేస్తావు అంటే ప్రతి దగ్గర అలా మిమిక్రీ చేసుకుంటా వాళ్ళు నవ్విస్తా అలా వచ్చాను అనమాట. అది మిమిక్రీ అనేది జర్నీ అలా సాగుతూనే ఉంది. అఫీషియల్గా అయితే 2011 తర్వాత స్టార్ట్ అయింది. మీ వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని విన్నా, ప్రపోజల్స్ వచ్చాయని చెప్పి విన్నా. అయ్యో అట్లాంటిది ఏం లేదు. ఇష్టపడతారు అంటే మీరు వాయిస్ మిమిక్రీ బాగా చేస్తారు అని చెప్పి లైక్ చేస్తారు అన్నమాట. చాలా మంది అభిమానిస్తారు, బాగా చేస్తారండి మీరు, ఇట్లాగే ఇంకా మంచిగా చేయాలి, అందరిని ఎంటర్టైన్ చేయాలి. మరి ప్రపోజల్ విషయాలు, ప్రపోజల్ అవి బయట పెట్టొద్దా? అసలు బయట పెట్టడానికి కాదు, అలా ఏం ఉండదు అలాగే. ఓకే 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 అన్న, మీ ఇన్స్టాగ్రామ్ చూసా నేను. ఇన్స్టాగ్రామ్స్ లో గెటప్స్ కూడా వేస్తున్నారు ఈ మధ్య. అవునవును, చిరంజీవి గెటప్ వేస్తూ ఉంటారు. ఆ గెటప్స్ కూడా కొద్దిగా బాలకృష్ణ గారి గెటప్, చిరంజీవి గారి గెటప్ అంటే వాయిస్ వచ్చు కదా, ఈ వాయిస్ తో పాటు గెటప్ కూడా వేస్తే బాగుంటది అన్న ఉద్దేశంతో ఆ గెటప్స్ కూడా వేసి చేస్తుంటా. కృష్ణరాజు గారి గెటప్ అయితే నాకు బాగా సెట్. అదే అడగబోతే జానకి జానకి అదే అసలు నిజంగా ఆయన అంటే ఆవేశం, రెబల్ స్టార్ కదా. ఏం చేస్తారా, ఏం జరుగుతుందా? రోజు రోజుకి సమాజంలో అన్యాయాలు ఎక్కువైపోతున్నాయి. వీళ్ళని ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. జానకి జానకి కత్తందుకు జానకి, ఒక్కొక్కడిని ముక్కలుగా నాకు కద్దు. సంతోష్ కత్తే సంతోష్. ఆయన ఆయన అది ఇన్వాల్వ్మెంట్ అయితేనే వస్తుందండి. ఏ వాయిస్ చేయాల్సి వచ్చినా కూడా సగం సగం ఇన్వాల్వ్మెంట్ తో అయితే రాదు. నేను ప్రభాస్ గారి డైలాగ్ చెప్పి స్టేజ్ ప్రోగ్రామ్ లో కృష్ణరాజు గారు డైలాగ్ చెప్పేవాడిని సేమ్ అట్లాగే. 600 గడుపులోకి ఇంటిని ఒక పెద్ద ఆయన నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి, 6గురు నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదామంటే మీరెలా నమ్మారు? ఈ ఊరాని మంచితనం వల్ల పొలిమేర దట్ట అత్తారింటికి వచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుండి ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క. ఆడి కొడుకు వచ్చాడని చెప్పు. ఇది ప్రభాస్ గారు చేశారు. అది ఇంక మైక్ లో స్పీకర్స్ లో ఇంకా లౌడ్ గా వచ్చేది. ఇప్పుడు బేస్ పెరిగిపోయింది లేదు. ఏంటండి అందరు రాజ్యసభ సినిమా వస్తుంది తప్పకుండా చూడు, సీనియర్లే బ్రో, వాళ్ళ తర్వాత అని మన చిరంజీవి గారి గురించి బాగా చెప్పారు. ఇది కృష్ణరాజు గారు చెప్తే ఎలా ఉంటది ఇప్పుడు ఈ డైలాగ్. 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద ఆయని నమ్ముకుని ధైర్యంగా ఉన్నారా? 6గురు నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తావా? జానకి కత్తదుకో జానకి. అట్లా ఈ డైలాగ్ తో ఈ కృష్ణరాజు గారిని లింక్ చేసాం అనమాట. అట్లా రీసెంట్ గా నాకు ఇంకొక మంచి మెమరబుల్ మూమెంట్ ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సెప్టెంబర్ 20వ తారీఖు. అయితే ఆ రోజు అన్నపూర్ణ స్టూడియోలో వారికి అందరూ అభిమానులు వీళ్ళందరూ నివాళులు అర్పిస్తారు, వస్తారు. అయితే నాకు అక్కడ విక్రమ్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నారు అన్నపూర్ణ స్టూడియోలో. తను రమ్మన్నాడు, ఇన్వైట్ చేశాడు. నాగేశ్వరరావు గారి వాయిస్ తో ఒకసారి అక్కడ కొంచెం అభిమానులు కొంచెం అలరిస్తే బాగుంటుంది అని చెప్పి వెళ్ళాం. అక్కడ వెళ్తే నాగేశ్వరరావు గారు వాళ్ళ అమ్మాయి సుశీలమ్మ గారు ఉన్నారు. ఆవిడ వస్తే ఆవిడకి నమస్కారం చేసి నాన్నగారి వాయిస్ ఒకసారి చేస్తానండి అని అన్న. అయితే ఈయనేమన్నారంటే విక్రము, నాగేశ్వరరావు గారిది మిమిక్రీ ఆర్టిస్టులు అందరూ చేస్తారు, పాత సినిమాల్లో వాయిస్ చేస్తుంటారు, కూర్చుందా ఎవరో తెలుసా, తెలిసే ఇలా చేశారు ఇట్లా అంటుంటారు. ఇలా కాకుండా రీసెంట్ గా మనం సినిమా ఆయన లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాయిస్ చెయ్యండి బ్రదర్ మీరు, సుశీలమ్మ గారి దగ్గర చేయండి అంటే ఆమె దగ్గరికి వెళ్ళి చేశారు. అవి చాలా ఆనందపడిపోయారు, ఎక్సైట్ అయిపోయారు అనమాట. ఎలా అంటే అబ్బా సుశీల ఎలా ఉన్నావు తల్లి, మీరు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఉన్నా లేకపోయినా మీరు మన అభిమానులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు, అది చాలు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను మీ దగ్గరే ఉంటాను. నా ఆత్మ ఎప్పుడు ఇక్కడే తిరుగుతూ ఉంటుంది, నవ్వుతూ ఉండాలి తల్లి. ఇట్లా అసలు ఆవిడైతే ఇలా ఒక ఎమోషనల్ అయిపోయారు. ఆవిడ రీసెంట్ బర్త్డే కూడా నేను విషెస్ చెప్పాను అనమాట. ఈ వాయిస్ లో నాగేశ్వర గారి వాయిస్ లో చాలా ఎమోషనల్ బాగా ఉంది అని చెప్పి థ్యాంక్ యూ అని చెప్పి చెప్పారు. అదొక ఇలాంటి కొన్ని మెమరబుల్ మూమెంట్స్ అనమాట. అది కళాకారుడిగా అది అదృష్టం అనుకోండి. అంటే చనిపోయిన వారి గొంతులు కూడా మా కళాకారుల
గొంతులు ఉంటాయి ఎప్పటికీ. కళాకారులు గొంతుల్లో ఉండే వాళ్ళు కైకాల సత్యనారాయణ గారిది కూడా నాకు మంచి పేరు తీసుకొచ్చింది. కైకాల సత్యనారాయణ ఆయన వాయిస్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంది అలాగే సత్యనారాయణ గారు మాట్లాడుతున్నానని ఫీల్ అవుతుంది. కైకాల సత్యనారాయణ గారు వాయిస్ చేయడం చాలా కష్టం అని విన్నానన్న నేను. కష్టం అంటే మేము ఇష్టంతో చేస్తున్నప్పుడు ఈజీగానే ఉంటాయి, కొన్ని కష్టంగా ఉంటాయి. ఓకే. నాకైతే వచ్చింది కైకాల గారిది. మరి నాకైతే చాలా ఆనందంగా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మనసులు మనస్తత్వాలు ఇవన్నీ కూడా పాత రోజుల్లో ఆ రోజుల్లో ఉండేటువంటి మనసులు కానీ ఆ ప్రేమలు కానీ ఆ సినిమాలు ఆప్యాయత ఇవన్నీ ఇప్పుడు లేవా? నాకు ఎంతైనా చెప్పు, నేను మాత్రం ఆ విషయంలో నేను ఆ రోజుల్లో ఉన్న మనసులు వాళ్ళే గొప్ప వాళ్ళు. ఇప్పుడు మాటలు కూడా వెళ్తా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సూపర్. సత్యనారాయణ గారి వాయిస్ అన్నమాట. అట్లా మీకన్నా బాగా ఒక మూవీలో నుంచి డబ్బింగ్ చేయడానికి బాగా ఫోన్ కాల్స్ వచ్చినాయని చెప్పేసి విన్నాను నేను. అది ఏ మూవీస్ ఏంటి అని? వస్తూ ఉంటాయి మూవీస్ సినిమాలు. ఇప్పుడు కృష్ణ గారి వాయిస్ ఒక దేనిలో అంటే ప్రమోషనల్ వీడియోస్ ఉంటాయి, వాళ్ళ సినిమా రిలీజ్ అవుతుంటే కృష్ణ గారు మాట్లాడినట్లుగా ఇట్లాంటివి నా దగ్గరికి వచ్చి అడిగారు అనమాట. మళ్ళీ సుధీర్ బాబు గారు అంటే ఆయన డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వలేదు, ఆయన ద్వారా వేరే ఆయన ఎవరో వచ్చి అడిగారు కృష్ణ గారి వాయిస్ కావాలి అంటే సుధీర్ బాబు విషెస్ చెప్పడానికి అట్లా అనమాట. అలాంటివి కొన్ని అడుగుతుంటారు కృష్ణ గారి రేర్ వాయిసెస్. అవును. అలా చంద్రమోహన్ గారి వాయిస్, ఇట్లా కొన్ని వాయిసెస్ స్వర్గీయుల వాయిస్లే, అందరూ స్వర్గీయుల వాయిస్లే స్వర్గీయుల వాయిస్లే అంటే ఉన్న వాళ్ళు ఎలాగో చెప్తారు కదా. అవును. ఇప్పుడు ఒకసారి రీసెంట్ గానే అంటే తనికెళ్ళ భరణి గారి వాయిస్ కూడా అడిగారు. వారు అంటే సినిమాలో కాదు, ఏదో విషెస్ చెప్తుంటే ఆ వాయిస్ పోయింది. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి విషెస్ చెప్పడం కుదరదు కదా, వాళ్ళకు ఏదో టెంపుల్ గురించి ఏదో చెప్తున్నారు. మళ్ళీ అప్పుడు మా దగ్గరికి వస్తాను అనమాట. అలా కృష్ణ గారికి ఇలా చాలా మందికి చెప్పాను అనమాట. నంబర్ ఆఫ్ వాటిలో కృష్ణ గారి వాయిస్ సినిమాలో ఒక రకంగా బయట ఒక రకంగా ఉంటుంది. సినిమాలో అయితే అగ్ని జమదగ్ని ఎవరి సమావేశం ఏర్పాటు చేసింది, ఎవరు నా తల తెస్తానని ప్రతిజ్ఞ చేసింది, వేనా గొంతు పెగలటం లేదా, అగ్గి పెట్టుందా, శివుడు మూడో కన్ను తెరిచిన ఈ జమదగ్ని నోటి నుంచి మూడో అంకె వెలువడిన ఒట్టేది అగ్ని మిగిలేది భస్మం. ఇట్లా ఉంటది సినిమాల్లో. తర్వాత బయట వచ్చేప్పటికి మహేష్ చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు, రాజమౌళి పిక్చర్లో మరి మా రాజమౌళి ఎప్పుడు వదులుతాడో తెలీదు, డెఫినెట్ గా ఈ పిక్చరు సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇండస్ట్రీ రికార్డుని బద్దలు కొడుతుంది వారణాసి, నాకు చాలా బాగా నచ్చింది. అట్లా కృష్ణ గారిది లేటెస్ట్ అనమాట. ఓకే అన్న, మీరు మిమిక్రీ చేసేటప్పుడు నేర్చుకునేటప్పుడు వాళ్ళ మేనరిజం మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా? మేనరిజం వచ్చేస్తుంది. నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసేది ఏంటిది అంటే, మీరు ఇందాక ఏఎన్ఆర్ గారు చేశారు ఇలా అని చెప్పేసి, ఇప్పుడు కృష్ణ గారు చేశారు అలా వచ్చేసి, అలా వచ్చేస్తుందా? అట్లా వస్తేనే వాయిస్ వస్తుందా? అవును, ఆ మేనరిజం చేస్తేనే వాయిస్ వస్తుందా? అంతే అంతే. అదే అది చేస్తే ఏంటంటే ప్రాణం వస్తుంది. యాక్చువల్గా బిగుసుకుని నిజంగా చూసుకుంటే కనుక రాదు, నిజంగా చూసుకుంటే కనుక ఆ రకమైనటువంటి భావన అలా వస్తుంది. అదే మరి చరిత్ర నాన్నగారు కళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఐబ్రోస్ ఎందుకు అన్నారు. కోర్టుకి తీర్పుకి న్యాయస్థానంలో తేడా ఉంటే అసలు న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్ట లేనట్ట చెప్పండి ఎవరన్నా. ఇది ఎన్టీఆర్ గారు. అంటే ఎవరు చేసినా అవి రావాలి, ఆ హావభావాలు ఆ ముఖ కవళికల్లో ఆ మార్పు వస్తేనే వాళ్ళది దగ్గరగా వస్తుంది అనమాట. వాళ్ళ రూట్కి మనం మ్యాచ్ అయినట్టు. అది మాకు తెలియకుండా కృష్ణనాథన్ గారు అని వచ్చేస్తా, హలో 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 ఇదిగో సెక్రటరీ ఓ పాల ఆకాశం వంక చూడు, ఆకాశంలో ఏదో మద్దరు జరిగినట్టు లేదు, సూర్యుడు నెత్తురుగటలా లేడు, అది అడిసి అన్నాక కూసింత కాలాపోసం ఉండాలా, ఒత్తినే తిని తొంగుంటే అడిసికి కొట్టికి తేడా ఏటుంటది సర్లేదు అంటే ఆ చేతులు కానీ ఫేస్ కానీ అది అలా రావాలి. అది మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు అలా చేస్తాం. ఓకే ఓకే, అదే నేను అబ్జర్వ్ చేసా, మేనరిజం కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది మీకు అది. అవును. అండ్ అన్న
ఇక్కడ మీకు ఈ కళ ఉందని తెలిసి ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లుండే అన్న? ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే అసలు ఇక్కడ దాకా రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో సపోర్ట్ చేస్తేనే ఎవరైనా సరే బయట ప్రపంచాన్ని ఏదో ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, ఫస్ట్ ఇంట్లో సపోర్ట్ చేస్తేనే నా వైఫ్, పిల్లలు, మా అమ్మ వీళ్ళందరూ సపోర్ట్ ఉండేది. బాగా చేస్తున్నావు అని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళే వీడియోస్ తీస్తూ ఉండేవాళ్ళు. ఏది నేను స్టేజ్ షోకి చెయ్యక ముందు కూడా కొన్ని గెటప్స్ వేసుకుని, బాబు గారి గెటప్ కానీ కొద్దిగా వేరే గెటప్స్ వేసినప్పుడు వాళ్ళ వీడియోలు తీస్తూ ఉండేవాళ్ళు. అట్లా సపోర్ట్, ఇంట్లో సపోర్ట్ మా వైఫ్ ది బాగా ఉంటది. అంటే వద్దు అని చెప్పేసి ఎప్పుడు అనలే? ఎప్పుడు అనలా, వద్దు అసలు చెయ్యొద్దు అనేం అనలా. అది నీ ఆర్ట్ ఇంకా కొత్త వయసులో నేర్చుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు కూడా ప్రాక్టీస్ చేసి తనకే వినిపిస్తాను నేను. వచ్చిందా అంటే రాలేదు అని చెప్పేస్తుంది ఒక్కోసారి, అంటే రాకపోతే రాలేదని చెప్తుంది, వస్తే వచ్చిందని చెప్తుంది అనమాట. సో అలా చెప్పడం వల్ల కూడా మనకి కరెక్ట్ వేలో వచ్చారు. అంటే వాళ్ళ జడ్జిమెంట్ కూడా చాలా వరకు పనిచేసింది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మనవాళ్ళు కాబట్టి మనం ఏం చేసినా కూడా అద్భుతం అని చెప్పి అంటారు, ఏమైనా ఫీల్ అవుతాడేమో అని చెప్పి. దాన్ని ఏం చేస్తాం, వాళ్ళు బాగుందన్నారు అని చెప్పి తీసుకొచ్చి బయట జనాలకు వదులుతాం, అక్కడ క్వాలిటీ పడిపోతుంది. మిమిక్రీ ఆర్టిస్టులు ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలి, ఆ సజెషన్ ఇచ్చేవాళ్ళు కూడా కరెక్ట్ గా ఉండాలి. అది మెయిన్. అక్కడ మనం మిస్గైడ్ అయిపోతే మొత్తం అంతా క్వాలిటీ దెబ్బతింటుంది, ఆర్ట్ ఫామ్ మీద పడుతుంది మొత్తం అంతా. మీకు మీ వాయిస్ విని సజెషన్ ఇచ్చేటోళ్ళు ఎవరు? సజెషన్ అంటే నేను ఫస్ట్ లో నా వైఫ్ ఇచ్చేది, తర్వాత బాబీ గంధం అని ఫ్రెండ్ ఉన్నాడు, తను కూడా మంచి జడ్జిమెంట్ చేస్తాడు, బాగా వచ్చిందా రాలేదా అనేది చెప్పేస్తాడు ఓపెన్ గా. అట్లా ఇంకా స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు బాగా. రామకృష్ణ, కృష్ణబాబు, నాగరాజు, చంద్ర వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు మీరు ఇంకా ఫ్రెండ్స్ ని గుర్తు పెట్టుకున్నారు, గ్రేట్ అసలు, సూపర్. వాళ్ళని ఎప్పుడు మర్చిపోలేము. వాళ్ళు చిన్నప్పటి నుండి మన జర్నీలో చెడ్డీ దోస్తులు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళే కదా అప్పుడు స్కూల్లో నవ్వింది, స్కూల్లో మాస్టర్ వాయిస్ ఇమిటేట్ చేసింది నవ్వింది వాళ్ళే. వాళ్ళు నవ్వకుండా బిగుసు కూర్చుంటే మీరు ఇక్కడ దాకా వచ్చేటోళ్ళు కాదు. ఎవరైతే మనం చేసినప్పుడు చప్పట్లు కొడతారో, కళాభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్లే మనకి ఇంకా చేయాలనిపిస్తుంది కొత్తగా. మీ ఫ్రెండ్స్ కోసం ఏదైనా వాయిస్ తో వాళ్ళకి అప్రిషియేషన్ చేస్తూ ఏ వాయిస్ ఇవ్వంటారు? మీ ఫ్రెండ్స్ కి బాగా ఇష్టమైన హీరో వాయిస్? వాళ్ళకి అంటే ఒక్కొక్కరికి ఒకళ్ళు ఇష్టం. ఇట్లా పేరు చెప్పారు కదా, నాగరాజు సంథింగ్ ఏదో పేర్లు చెప్పారు కదా. అవును, వాళ్ళు ఒక్కొక్కరు అంటే ఎక్కువ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు, కొంతమంది ప్రభాస్, బాలకృష్ణ ఇలా ఉంటారు. మరి బాలకృష్ణ బాలయ్య వాయిస్ చేసేస్తాం. మరి మన దోస్తులు, చెడ్డి దోస్తులు అందరికీ కూడా, అరే మీ అందరికీ కూడా మరి నన్ను భరించి తట్టుకుని ఎట్లా కొట్లా మరి అంటే ఒక్కొక్కడు ఏడిచాడు, నేను ఎదుగుతుంటే పట్టించుకోడు, ఒక్కొక్కడు స్పందన ఉండదు, వాడు బొమ్మలాగా ఉంటాడు, ఒక్కొక్కడు అతి కొడతాడు. ఈ రెండు డేంజరే. అలాగే నాగరాజు, అలాగే రామకృష్ణ, రాంబాబు, అదే చంద్ర, ఇక చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరి థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ప్లేయర్ వాయిస్ లో మళ్ళీ ఆలీ గారి వాయిస్ మీకు అదే ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ వెళ్ళింది. అది యాక్చువల్లీ చాలా మంది ఇది మ్యాచ్ అవ్వలేదు అంటారు. యాక్చువల్లీ ఆలీ గారి వాయిస్ ఎవరు చేయలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, గుర్తించాలి. సన్నగుండి కొంచెం సన్నగా ఉంటది. ఇది ఆలీ గారిది ఇలా ఉంటది షేపు, ఈ సొట్లు పడతాయి. అవును, ఇట్లాగే మాట్లాడాలి. ఇది ఉంది కదా సైడ్, ఇట్లాగే ఉంటుంది ఇలా రౌండ్ గా. ఎంజ చేట, ఎంజ చెంబో, ఎంజ కట్టే, ఫ్రాక్చర్ పగిడి అట. మా అన్న బ్రహ్మాంలో మంచి మిమిక్రీ ఆర్టిస్టు. అన్నం చూసి నేను కూడా ఫాలో అయిపోయా. అది మ్యాటర్. కట్టవల్లి ఎట్లా ఉంటుంది మీకు ఇట్లా. మీకు పేరు వచ్చిన వాయిస్లలో ఇది కూడా మెయిన్ కదన్నా. వాయిస్ లో అలీగారి వాయిస్ పేరు వచ్చింది అంటే కొన్ని ఏమవుతారంటే విమర్శలు కూడా లేపుతాయి. అవును, ఇప్పుడు విమర్శల వల్ల ఏంటి, కొంతమందికి ఆ నాలెడ్జ్ ఉంటది. అంటే ఒక ఆర్టిస్ట్ గొంతు నుంచి ఒక రేర్ వాయిస్ రావడం అనేది ఎంత కష్టం, దాన్ని ఎంతో కొంత మ్యాచ్ చేస్తున్నాడా లేదా అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు సంబంధం లేకుండా ఏది చేసినా కూడా ట్రోల్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో నార్మల్. కాకపోతే ఎప్పుడు వినలేదు కాబట్టి ఆలీ గారిది చాలా మంది అప్రిషియేట్ చేశారు. అలాగే తనిఖీల బర్ని బ్రహ్మాజీ గారి వాయిస్ కూడా నాకు మంచి రీచ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో. అతడు సినిమాలో డైలాగ్ చెప్పా, ఎవడైనా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు, ఈడేట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు, ఏది ఒక గోడ కడుతున్నట్టు
గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు ఇలా జాగ్రత్తగా పద్ధతిగా కూర్చాడురా ఆ, ఆడు మగాడ్రా బుజ్జా. ఛీ! మొన్నటి నుంచి చూస్తున్నాను వాడు మగాడు అంటే ఒకడేనా సార్? వాడు మగాడైతే మేము మాడగలవా? నువ్వును రేపు ఈ పాడుగడి బొక్కలు మన మొక్కలకి ఎరువు కింద వేస్తాను. ఉమ్, ఎరువు లేకపోతే అరువు తెచ్చుకుందాం కానీ ఆడితో పెట్టుకుతురా బుజ్జా, పరుగు పోతే. ఇది తనకిల్ల బండి గారు బ్రహ్మాజీ గారు అంటే ఎట్ టైంలో 2 వాయిస్లు ఉమ్, చేయటం ఒకరి తర్వాత ఒకరి కాంబినేషన్. ఇది కూడా నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అట్లా చాలా ఉన్నాయి మంచి పేరు తీసుకొచ్చిన వాయిసెస్. అండ్ మీకు వాళ్ళ వాయిస్ వాళ్ళు విని మీరు చేసినప్పుడు మీకు ఫోన్స్ వచ్చాయి, అప్రిషియేషన్ చేశారని చెప్పేసి విన్నాను నేను. గరికిపాటి గారు చేశారు. గరికపాటి గారు ఫోన్ చేశారు, గరికిపాటి గారు direct. ఫోన్ చేశారు. ఆ, చాగంటి గారిది గరికిపాటి గారి వాయిస్ చేశా. ఆ, చేస్తే ఆయన ఫోన్ చేస్తే నేను అసలు షాక్. అది ఎవరో అనుకున్నా. ఆ, సార్ ఎవరంటే నేనమ్మా గరికిపాటి మాట్లాడుతున్నా. గరికిపాటి సార్ ఎవరు సార్ అంటే గరికిపాటి నరసింహారావు అన్న. నాకు అసలు ఒక నిమిషం అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆయన చేయటం ఏంటి నాకు అర్థం కావట్లా. నన్ను చాగంటి గారిని చేసావుగా, చాలా బాగా చేసావు. ఆధ్యాత్మికం ఎప్పుడూ గంభీరంగా ఉండాలి. అనుకరణలానే చేయాలి. సినిమా వాళ్ళది రాజకీయ వేరే ఎలాగైనా చేయొచ్చు. అలాంటి వాళ్ళని చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యి, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. అంటే అసలు నాకు ముందు మాట రావట్లా. ఇంకే షాక్ అసలు షాకు ఆయన్ని చేసినప్పుడు. అందరూ బాగుండాలి అని అంటూ ఉంటారు. అందరూ బాగుండలో అదేంటది మొన్న వచ్చే ట్రోల్ అయింది. అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండకపోవడానికి కాదు, అందులో నువ్వు ఉండడమే. నువ్వెందుకు అక్కడ పేడమోహం వేసుకుని అవి భలే ఉంటాయి గరికిపాటి గారివి. కానీ నేను అప్పుడు ఏదో చేశా, భార్యాభర్తలు ఇద్దరు డబ్బు సంపాదన గురించి ఏదో ఒక వీడియో చేస్తే అది చూశారు ఆయన. గరికపాటి గారి వాయిస్ లోనే చేశారు. చేశా. ₹1,00,000 జీతం ఎందుకు, సాఫ్ట్వేర్ అంత యాత్ర పడతాం ఎందుకు, 30,000 తీసుకుని హాయిగా ఉండొచ్చు కదా అని ఆలోచించాలి. భార్యాభర్తలు 2 లక్షలు సంపాదించడం ఎందుకు, 1 లక్ష సంపాదిస్తున్నారు, ఇంకొకరు ఇంట్లో కూర్చొని పిల్లలు చూసుకోవచ్చు అని ఆలోచించాలి. ఎవరు ఉద్యోగం మానరు, పిల్లలు కంటారు, ఈ టైప్లో చేశా. నా డైలాగ్ గుర్తు రావట్లేదు కానీ అది బాగా ఎక్కిందనమాట అప్పట్లో. అవునవును, ఆయన కూడా విన్నారు అది. అప్పుడు అతను ఇప్పుడు గరకపాటి గారు మాట్లాడినప్పుడు కూడా ఈ డైలాగ్ అనేది ఫేమ్ అయింది. ఆ డైలాగ్ నే మీరు చేశారు. చేశాను. ఓకే. అండ్ గరకపాటి గారిది ఇంకా అదే పానీపూరి గురించి చెప్తారు. పానీపూరి ఆయన బలగా వేస్తారు. రోడ్డు పక్కన బళ్ళు ఉంటాయి, ఆ బండి పవిత్రం, అందులో ఒక పూరీల్లాగా ఉంటాయమ్మా, ఆ పూరీలు పవిత్రం. ఆ పెట్టే బొక్క పెడతాడు, ఆ బొక్క పవిత్రం, వేడి ఏరు పవిత్రం, అందులో పోసే పానీ పవిత్రం, పక్కన మురుక్కాలో మహాపవిత్రం. అదొకటి చెప్తుంటారు. అదొక బాగుంటది. ఆయన్ని ఇప్పుడు ఇక్కడ గరకపాటి గారిది ఒక తీరు ఉంటది, చాగంటి గారిది ఒక తీరు ఉంటుంది. గరికపాటి గారిది ఏంటంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంటారు. ఏం చేస్తారు అక్కడ, ఆయన ఏం చేయకపోతే మీరేం చేస్తారు అక్కడ. పెద్దవాడే, తండ్రి లాంటి వాడే, ఎందుకు చెప్తున్నారో ఆలోచించండి అమ్మా, ఇది పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి, ఆ టైప్లో వెళ్తారా. చాగంటి గారేమో సాఫ్ట్ గా ఎందుకు చేతారంటే, ఇప్పుడు అన్నపూర్ణాదేవిని చూసారా కాశీలో, ఎంత విశాలాక్షి, ఆవిడ చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోవు, అంత మూర్తిభవించినటువంటి విగ్రహం ఎంత బాగుంటుందో 2 అని అంటారు. ఆయనది ఒక వెర్షన్, ఆయన సన్నగా ఉంటది, ఇందేమో కొట్టినట్టుగా సటారికల్ గా ఉంటది. అవును, అంటే గరకపాటి గారిది ఏంటంటే ఇప్పుడు మన వాడుక లాంగ్వేజ్ లో అర్థమయ్యేలా ఉంటది. చాగంటి గారిది మొత్తం సాంస్క్రిట్ టైప్, సంస్కృతం టైపే ఉంటది. అవును, సంస్కృతం టైపే ఇది మన భాషలోనే ఉంటది. అవునవును, ఆ ఫ్లో భాష వ్యంగ్యం భలే ఉంటదండి. అది ఇద్దరు మూలాలే. ఇంకా ఆయన ఏంటంటే ఇంకా మన ఆధ్యాత్మికంగా ఉన్నవి ఇంకా మంచి పాయింట్స్ తీసుకుని చెప్పమనేవాడు. అవి ప్రాక్టీస్ చేయడానికి ఇంకా టైం పడుతుంది అనమాట. వెళ్ళిపోతారు, మనం కవర్ చేస్తాం, కొట్టేస్తూ ఉంటాం. మీ దగ్గర ఏంటిదంటే అన్న, నేను అబ్జర్వ్ చేసింది వేరే మిమిక్రీ ఆర్టిస్టులు కూడా ఉంటారు. వాళ్ళు ఏంటిది అంటే వాళ్ళ డైలాగ్ ని కాపీ చేసి అలా చెప్తారు. మీరు అలా కాదు, మీరు ఆ ఫ్లో లో వాడుక భాషలో కూడా చెప్పారు అని నవ్వుతుంటాయి, మధ్య నవ్వుతూ ఉంటారు. అవునవును, వాడుక భాషలో ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ ని బట్టి ఆ వాయిస్ లో వెళ్ళిపోతారు మీరు. నేను అబ్జర్వ్ చేసిన ఆ డైలాగ్లే కాకుండా. అండ్ అన్న మాకు ఒకటైతే కోరిక ఉందన్న, మాకు మన చంద్రబాబు గారు, జగన్ గారు ఒక పార్టీలో కలిస్తే ఇద్దరు ఎలా మాట్లాడుకుంటారు అనేది ఒకటి. అది ఎప్పుడు కలవరు, అట్లా కోరి కళ్ళు మూసుకొని వింటామా ఇద్దరు ఉన్నారులే అని చెప్పేసి. ఏం తమ్ముడు ఇలాంటి కోరికలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ఏంటి సంగతి,
సోడా పోసుకో. మేమేం పోసుకోవాలి నువ్వే చెప్పాలా స్వామి, మాకు తెలీదా? మేమన్నీ మాకు తెలుసు, ఏం చెప్పక్కర్లేదు. ఇవన్నీ కాదమ్మా, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నా. పండగ బాగా చేసుకో, నువ్వు కూడా బ్రహ్మాండంగా ముందుకు పోవాలి, మంచి వేలో పోవాలి, నేను కూడా ముందుకు పోవాలి. ఈ రేసులో ఎవరు గెలుస్తారో చూద్దాం. నువ్వు గెలిచేది ఏముంది? ఈసారి గెలిచినావు, నెక్స్ట్ టైం నేనే కదా మళ్ళీ గెలిచేది. ఆ నెక్స్ట్ టైం నువ్వు గెలుస్తావేమో, అప్పుడు సంగతి అప్పుడు, మళ్ళీ వచ్చేది నేనే కదా. నీకు చాలా ఓవర్ అయినట్లుంది, ఆ విషయం గుర్తుపెట్టి. మాకు మేము కంట్రోల్లో ఉన్నాం స్వామి. నువ్వు నాకు చెప్తే నువ్వు నాకు చెప్పేది ఏంది? మా వాళ్ళ సంగతి తెలుసు కదా. అట్లా ఉంటది. పార్టీలో కూడా కొట్టుకుంటాడేనా? కొట్టుకోకు, అదే మీరు సాఫ్ట్ కావాలా? జగన్మోహన్ రెడ్డి, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఎలా ఉన్నావు? బాగున్నావనే కోరుకుంటున్నా. బ్రహ్మాండంగా ముందుకు పోవాలి, నీకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. ఏదో పెద్ద మనిషి, నాకైతే నువ్వు కూడా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, ఆ అమరావతిని కంప్లీట్ చేయాలి, నీ అభిమానుల్ని అందరినీ కూడా మంచిగా సాటిస్ఫై చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇట్లా అనుకుంటారు మంచిగా మాట్లాడుకుంటే. సోడా పోసుకోలేదు సోడా పోసుకు ఇంత పోస్తే కదా ఫస్ట్. ఎన్నిసార్లు పోతావు? సోడా పోసుకోను, మీరు సోడా పోసుకోండి అంటే లేదమ్మా ఇప్పటికే 2 సోడాలు పోస్తా. అది నిజమే, పెద్ద వయసు వచ్చింది, ఎక్కువ తాగకూడదు అంటారు. అంటే సరదా కోసమే, సరదానే. ఎక్కువైతే మళ్ళీ వేరేగా వస్తుంది. ఇది కూడా కావాలి మాకు. అంటే ఫస్ట్ నార్మల్ గా మాట్లాడుకున్నా, కిక్ ఎక్కువైనప్పుడు ఆ ప్రేమలు, ఆప్యాయతలు, కోపాలు కూడా వేరే ఉంటాయి, అన్ని బోల్డ్ గా వస్తూ ఉంటాయి అనమాట. అవి బాగోదులేండి. అది మా కోరిక అన్న, ఇద్దరు కలవరు, ఎట్లాగో కూర్చోరు, ఎట్లా మెయిన్ ఉంచైనా అది ఆ కోరికను తీర్చుకుందామని. జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నావు? అయిపోయినట్టుంది పార్టీ, మనం జాగ్రత్తగా పోవాలి. నా చేయి పట్టుకున్నావు, నన్ను తీసుకుపోవాలి. నువ్వేం కంగారు పడుకు స్వామి, నేనున్నా నా చేయి పెట్టినానంటే నీకు ఏం కాదు, నేను జాగ్రత్తగా సేఫ్టీగా తీసుకెళ్తా. నువ్వేం కంగారు. పక్కనే బాలయ్య ఉన్నాడు, బాలయ్య దగ్గర తీసుకుపోతా. వద్దమ్మా, బాలయ్య దగ్గరకు అస్సలు తీసుకుపోవద్దు, డైరెక్ట్ గానే ఆ ఇంటికి తీసుకెళ్ళు, జాగ్రత్తగా తీసుకుపో. అలాగే 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 నన్ను కూడా తీసుకెళ్తాడు, నా పరిస్థితి అంటే సరదాకి. అంటే కొంచెం అలా ఉండదు కదా. అవును, జనరల్ గా. అట్లాగే పొలిటికల్ గా మనకి కొడాలి నాని గారి వాయిస్ కూడా మంచిది, మంచి పేరు తీసుకొచ్చింది. ఆయన వాయిస్ కూడా రేర్ వాయిస్, అవి చేయరు కదా. అవును, అది ఆయన వాయిస్ మొత్తం ఎటకారంగా ఉంటది కన్నా. ఎటకారం, ప్యూర్ ఎటకారంగా. ఏముంది అక్కడ, ఏంది సినిమా చూపిస్తారంటే మాకు టైం వస్తుంది, మేము అప్పుడు చూపిస్తాం సినిమా. ఇప్పుడు మీ టైం ఉంది, మీ టైం నడుస్తుంది, మా టైంలో మేము చూపిస్తాం. ఎంతో కాలం లేదు, కొన్నాళ్ళు మాత్రం సైలెంట్గా ఉంటాం, ఆ తర్వాత మేమేంటో చూపిస్తాం అనేది ఆ టైప్లో ఉంటుంది. చేతగానే సాట సన్నాసులు, దద్దమ్మలు, లుచ్చగాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, వాగుతూ ఉంటారు. ఎవరికి భయపడే ప్రసక్తి లేదు, ఆ టైప్లో ఉంటుంది. అది ఆయన వెర్షన్, ఆయన బాణి. అంబటి రాంబాబు గారితో ఒక టైప్లో ఉంటుంది. ఆయనది. అందరికీ కూడా నూతన సంవత్సర అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ఈ సందర్భంగా సంతోష్, నీ మొహంలో సంతోషం కనబడుతున్నది అని మనవి చేస్తున్నా. ఎందుకు ఆ సంతోషం? అంబటి రాంబాబు ముందున్నారంటే ఆనందం ఉంటుంది, అవునా కాదా అని ప్రశ్నిస్తున్నా. ఈ టైప్లో ఉంటుంది ఆయన ప్రశ్నించేది. బొత్స సత్యనారాయణ గారిది కొంచెం ఆయన అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఈ నూతన సంవత్సరం 2026 అందరికీ కూడా మంచి జరగాలని శృతిగా కోరుకున్నా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అట్లా ఉంటుంది బొత్స గారిది. అన్న, మీకు తెలంగాణ లీడర్స్ వాయిస్ ఏమన్నా ఎప్పుడైనా ట్రై చేశారా? తెలంగాణ అంటే తక్కువ, నేను విజయవాడ పుట్టి పెరిగింది అటు కదా, స్లాంగ్ అటు ఉంటుంది. విహెచ్ గారిది అప్పట్లో చిన్నప్పుడు బాబు దాని గురించి మాట్లాడబడ్డ, దీని గురించి మాట్లాడతారు, ఏం చేస్తున్నా మీకు అర్థమవుతుందా లేదా, అరే గింతగా ఇది చేస్తున్నారు బాబు నాకు అర్థం కాదు, ఆ టైప్ లో ఉంటది.
అట్లా ఓకే ఓకే విఆర్ మాట్లాడేవారు. ఆ. కేటీఆర్ గారిది ట్రై చేశా, అంటే ఈ స్లాంగ్ కొంచెం ప్రాబ్లం అవుతుందమ్మా నాకు. అందరికీ కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి మా పార్టీ తప్పకుండా పుంజుకుంటది. తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మేము కొడతాం, మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ టైప్ లో ఉంటది. బాగా చేశారన్న. అదే అదే అంటే కొన్ని కొన్ని ఏంటంటే ఇక్కడ స్లాంగ్, ఇక్కడ వాతావరణం కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ ఎక్కువ వినాల్సి వస్తుంది అనమాట. సో అది ప్రాబ్లం. లేకపోతే వాయిస్ పట్టుకోవడం పెద్ద విషయం కాదు, ఆ మ్యానరిజం స్లాంగ్ పట్టుకోవడం ఇప్పుడు చాలా మంది తెలంగాణ నుంచి కళాకారులు చంద్రబాబు నాయుడు వాయిస్ కొన్ని చేస్తారు, అయితే స్లాంగ్ తెలంగాణ వస్తుంది. ఇక్కడ నేను చేశాను అనుకోండి ఆంధ్ర వస్తుంది. ఓకే, అంటే మీరు విజయవాడలో బాటం పనిచేది నాకు అర్థం కాదు. ఏమమ్మా ఇది? అమ్మ అయ్యే కన్నం పెట్టలేడు, ఏది అమ్మ కన్నం పెట్టలేడు, పెద్దమ్మకు పరమాణం పెడతాడు అంటే ఇదేందులో నాకు అర్థం కాదు. అంటే మేమేం అప్పుడేమవుతుందంటే ఆంధ్ర అది కలుస్తూ ఉంటాయి. ఈ నాటు భాష ఇది ఉంటుంది కదా, అది మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుని ఓన్ చేసుకుని చక్కగా చేయాలి. అది అట్లా ఉంటుంది. అందుకే కొంచెం తెలంగాణ వాటికి నేను కొంచెం దూరంగా ఉంటాను వాయిస్లకి. ఓకే ఓకే, మొత్తం ఇప్పుడు మీరు బాటన్ బోనప్ విజయవాడ కాబట్టి అటు ఎక్కువ ఉంటాయి. ఓకే, అవి ఇక కొట్టిన పిండి, అవి మాకు ఇప్పుడు కొడాలని వీళ్ళందరూ ఆ సరౌండింగ్సే కదా, ఇవి ఈజీగా వస్తాయి. వంశీ గాని బైరెడ్డి సిద్ధార్థ ట్రై చేశారు. రాయలసీమ మళ్ళీ మళ్ళీ సీఎం స్లాంగ్ మళ్ళీ సార్ హీరో ఇవి చేస్తుంటారు. మనకి జయప్రకాష్ జేపీ గారిది సినిమాలో చూసి ఇవి చేస్తుంటారు. పట్టమగలు ఇట్ట విద్యాను పాలు పెడితే చున్నపోతికి చున్నపోత ఈ టైప్ లో ఉంటది కదా. ఆయన జయప్రకాష్ రెడ్డి గారి అవి అప్పట్లో చేసాను. ఇటు ఉత్తరాంధ్రకు వచ్చేసరికి మన సినిమా యాక్టర్లు కొండవలస గారు చెరుకు చేతిలో చాకిరి బియ్యం లగేసుకొచ్చే లడ్డుండా లడ్డుండా ఏటే నేను ఒప్పుకోనా, మీరు అలాగంటే కుదరదు. సంక్రాంతికి కోడి పందాలు వేసుకోవాలి, కక్క మొక్క తినాలి, అర్థమైందా? ఆ టైప్ లో ఉంటది ఆయనది. అది ఉత్తరాంధ్ర. వీళ్ళు అందరూ అన్న లైక్ ఇట్లా అంటే స్వర్గీయులయ్యారు. కానీ ఒకటైతే చెప్తున్నా అన్న, వ్యూవర్స్ ముందరగా చెప్తున్నా, వాళ్ళందరూ మీ వాయిస్ రూపంలో బతికే ఉన్నారు. సిరివేంద్ర గారికి అభిమానులు చాలా మంది ఉంటారు. ఆయన వాయిస్ కూడా మనకి వినిపించదు, ఆయన మాట్లాడినవే వినిపిస్తాయి. ఇప్పుడు ఆయన ఒకసారి మాట్లాడితే శుభాకాంక్షలు తెలియజేస్తే, లేకపోతే అసలు ఈ సమాజం గురించి మాట్లాడితే నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు సమాజ జీవోత్సవాన్ని. నారదు లోకం నారదు కాలం, దేవుడి దిగిరాని ఎవ్వరు ఏమైపోని. మరి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మహిళల వస్త్రాలు చక్కగా ధరించండి అంటే కూడా ట్రోల్స్ చేస్తున్నారంటే దీన్ని ఏం చేయాలో ఏమో నాకు అర్థం కావట్లేదు. రాను రాను ఎలాంటి పరిస్థితులు వస్తాయో అని నాకు చాలా బాధగా ఉంది. ఇట్లా సిరివెన్నెల గారు ఆయన కూడా ఒక సందర్భంలో ఒక స్టేజ్ షోకి సంబంధించి పిల్లల డ్రెస్సింగ్ మీద కూడా ఒకసారి బాధపడ్డారు. సో ఇప్పుడు ఆ పాయింట్ కి ఏం గుర్తొచ్చారు? ఇప్పుడు జరుగుతుంది కదా. అవునవును, ఇప్పుడు అది కాంట్రవర్సీ ఇప్పుడు అదే కదా, హిందూ దేవుళ్ళ పైన, మహిళల వస్త్రాల పైన. నాన్ వేషన్ అని ఇప్పుడు నాన్ వేషన్ చేసి ఇప్పుడు నన్ను తిడతారు. నాన్ వేషన్ వాయిస్ అది చేసి క్షమించమని చెప్పాలా? అది చేసి మన గరకపాటి గారిని ఒక మాట అన్నారు. ఒక సెలబ్రిటీస్ ఆయనని ఆ మాట అనడం కరెక్ట్ కాదు అని చెప్పేసి సెలబ్రిటీ వాయిస్ లలో ఆయన ఏమన్నా చేయగలరా? సెలబ్రిటీ వాయిస్ లో చేస్తా. ఫస్ట్ ఆయన అసలు ఇప్పుడు మనకు ఉంటది, వీడు అదే ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి, భాష మార్చి మాట్లాడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నారు, ఒక సంప్రదాయాల్ని వీళ్ళందరినీ కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నారు. అందరూ అన్సబ్స్క్రైబ్ చేసేసి చాలా ఇది చేస్తున్నారు. అతని భాష నచ్చట్లా. ఓకే, ప్రపంచం అంతా తిరిగాడు, ఏవో చూసాడు, అన్ని బాగానే ఉంది. ఆ ఎంత పేరు తీసుకొచ్చుకున్నది మొత్తం పోయింది. ఆశించేది ఏంటంటే వాడు తగ్గి మాట్లాడితే బాగుంటది అనుకుంటారు. వాడు తగ్గడు ఇప్పటికి కూడా. ఇప్పటికి కూడా అదే ఇప్పుడు ఆయన తగ్గి మనం మాట్లాడి, హాయ్ అండి అందరికీ నమస్కారం, నేను మీ ప్రపంచ యాత్రికుడు, నాకు కొంచెం నోట్తో బాగా ఎక్కువ అండి. ఏంటి అంటే మామూలు కాదు, ఇప్పుడు ఏదో ఫేమ్ అయిపోయాను కాబట్టి అంటే ఏది మాట్లాడినా అనేస్తారు, ఒప్పేసుకుంటారు అని అనుకున్నా. చాలా తప్పు చేశా. శివాజీ గారు వాళ్ళ అమ్మని తిట్టడం చాలా పాపం. అలాంటి పాటలు మాట్లాడు. గరికపాటి గారు కూడా ఆయన మంచి ప్రవచకులు అండి. ఆయన ఎన్నో అద్భుతంగా సమాజం గురించి, హిందూ మత కాస్తో కూస్తో ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటా ఉంటే
ఇట్లాంటి గరికపాటి చాకంటి గారి వల్లే కదా, నాలాంటి సన్నాసుల వల్ల కాదు కదా. నేను ఏం చేస్తాను, ప్రపంచం అంతా తిరిగి బూతులు చేస్తాను. కాబట్టి నోటి దోలగాండి నేను ఏదో వాగేశాను, దయచేసి ఏంటి అందరూ కూడా నన్ను కొంచెం మన్నించండి అని కోరుకుంటున్నాను. అట్లా అంటే నిజంగా ఆ అన్వేష ఇది చేస్తే చాలా బాగుండదు. అన్వేషణ చేస్తే బాగుంటది, చేయడు కదా, చేయడు. అతనికి నేను ఎట్ మాట్లాడానంటే మీకు అర్థం కావట్లేదురా బాబు, ఇండియా గురించి అని తక్కువ మాట్లాడతాడు. ఇదే వచ్చింది ప్రాబ్లం. ఇప్పుడు తప్పు జరిగిపోయినప్పుడు అసలు నోటి దోల ఫస్ట్ కరెక్ట్ కాదు, అదే రాంగ్ ఫస్ట్. ఇప్పుడు స్త్రీల గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఏది స్త్రీలని శివాజీ గారు ఇట్లా పద్ధతిగా ఉండండి అని అన్నారు కదా, దానికి వాళ్ళ స్త్రీలకు సపోర్ట్ చేస్తున్నట్లు చేసి వాళ్ళ అమ్మని తిట్టొచ్చా? తప్పు మాట, చాలా తప్పు. అండ్ అన్న అది నువ్వెవడవే శివాజీ, నువ్వెవడవి మహిళల డ్రెస్ ఇలా వేసుకోకూడదని చెప్పాను, నువ్వెవడవి అని చెప్పి అన్నాడు కదా. మరి వాళ్ళ అమ్మ మహిళగా, శివాజీ వాళ్ళ అది తప్పు కదా, తప్పే. మరి ఎక్కడ ఉంది వాళ్ళు అతను ఇది? సో పర్లేదన్న వాడు అనొచ్చులే. అదే అందరూ అంటారు వాడు కదా, ఇంకా ఎక్కువ తిడతారు వాడికి అసలు అది కూడా ఉండదు కదా. అవును, అసలు మనకి అసలు సిగ్గు శరం చీవుడు ఎత్తులు ఏమీ లేదు. డబ్బు బాగా మూలుతుంది, పేరు వచ్చింది, సబ్స్క్రైబర్స్ బాగా వచ్చేసారని చెప్పి కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో కొట్టుకున్నాను. ఇక ఇండియాకి వస్తే నన్ను మామూలుగా చెక్కేస్తానని చెప్పి చాలా మంది అంటారు. కాబట్టి నేను ఇండియాకి రాదు, అది నా ధైర్యం ఏంటంటే అది. నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా పోతున్నారు. ఇప్పుడు ఏట్రా బాబు పరిస్థితి అని చెప్పేసి రూట్ మార్చేసి అదేదో చూపిస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఎలాగో మర్చిపోతాను, మళ్ళీ నా డబ్బులు నాకు వస్తాయి. అది 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 కదా మన ఆలోచన. అట్లా ఉంటుంది అంటే ఇన్వాల్వ్మెంట్. ఈ అన్వేషిది కూడా రీసెంట్ గానే కదా ఫేమస్ అయింది. అవును. సో మేము ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. వాళ్ళ గురించి ఎవరెవరు తిట్టాలి, లైక్ ఆ అన్వేషణ తిడుతూ నీచుడా, దుర్మార్గుడా, హిందూ సంప్రదాయాన్ని, భారతదేశాన్ని, గరికిపాటి గారి లాంటి వారిని, శివాజీ వాళ్ళ అమ్మను ఇన్ని మాటలు అంటావా, నువ్వు అసలు మనిషివేనా, తుచ్చుడా. ఇది ఎన్టీఆర్ గారు తిరిగితే, నాగేశ్వరరావు గారు తిరిగితే ఎలా ఉంటుంది? అన్వేష్ ఎక్కడున్నావో చెప్పు, వచ్చి పగల కొడతా. ఏమిట్టాడు మాట్లాడేది? నాన్సెన్స్. నా హిందూ దేశాన్ని, నా భారతదేశాన్ని పట్టుకుని, మా వాళ్ళని పట్టుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళా? నీ పుట్టుపూర్వత్సరాలు ఏమిటి? భారతీయుడివి కాదు నువ్వు, సిగ్గులేదు. ఇట్లా నాగేశ్వరరావు గారు అంటే, అరే అన్వేష్ మాటలు జాగ్రత్తగా రానివా, చూస్తున్నావు ఏదో ఊరుకుంటున్నావు కదా అని చెప్తే నువ్వు మరీ రెచ్చిపోతున్నావా? ఎట్లా నోరు తెరిస్తే ఆ భూతులేమిటి? నువ్వు మహిళల గురించి మాట్లాడేది కోస్తా ఊరుకున్నావా? ఎట్లా ఉంటుంది చిరంజీవి గారు? ఎత్తి కొడితే ఎట్లా పడతావు, సూర్య సుమ్మ అయిపోద్ది, బ్యాక్ బెండ్ అయిపోద్ది. రే అన్వేష్ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో, అర్థమైందా? అట్లా నాగార్జున గారు. అండ్ షర్మిల అక్క తిడితే ఎట్లుంటది అన్న? అరే అన్వేష్, పాదయాత్ర అంటే ఏమిటో తెలుసా నాన్న? పాదాల మీద నడిచే యాత్ర. అరే అన్వేష్, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఎక్కువ మాట్లాడుతున్నావు. మహిళల గురించి సపోర్ట్ అంటూ మహిళల్ని తిడుతున్నావు, దేశాన్ని తిడుతున్నావు, గొప్ప గొప్ప వాళ్ళని తిడుతున్నావు. నువ్వేమైనా తోపవా? రా, నీ సంగతి అవసరమైతే పాదయాత్ర చేసుకుంటావు, నేనే నీ దగ్గరకు వస్తా, నీ తాట తీస్తాయేమనుకున్నావు? ఇట్లా షర్మిల గారిది. చాగంటి గారు తిడితే ఇటువంటి వాళ్ళ గురించి మాట్లాడి నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక పవిత్రమైనటువంటి భారతదేశాన్ని, మహిళలను ఇంత కించపరిచేలా మాట్లాడేటువంటి వాడు మన భారతీయుడు అంటే నాకు సిగ్గుగా ఉంది. ఒరే, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇంకొకసారి వాగావంటే మేమందరం కూడా వచ్చి నీకు భరత పూజ చేస్తాం. బడిత పూజ. మేమందరం కూడా వచ్చి నీకు బడిత పూజ చేస్తాం. ఏమనుకున్నావో విధవందర విధవ. మీరు మోహన్ బాబు ఇడియట్, రస్కెల్, స్టూపిడ్, ఎవడరా నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు? అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిన్ను కూడా బొక్కలో చూస్తా. ఎక్కువ వాగకు, దెబ్బడిపోతావు. ఏమిట్రా అట్లా మోహన్ బాబు మాట్లాడితే అలాగ ఉంటుంది. మీరు చేసే వాయిస్ లో అన్న యునిక్ వాయిస్ ఏది అనిపించింది మీకు? మీది మీకే? నాకు మురళీమోహన్ గారిది యునిక్ అనిపిస్తుంది. అట్లా
దానికి కష్టపడ్డారని చెప్పేసి యూనిక్ అనిపించింది. ఓకే అన్న, మీరు ఇందాక షర్మిల గారు వాయిస్ చేశారు కదా, అలాగే ఏదన్నా ఫీమేల్ వాళ్ళ వాయిస్ చేయగలరా? ఖచ్చితంగా చేస్తాను, ఎందుకు చేయను. ఫీమేల్ ఎక్కువ కాకపోయినా కొన్ని వాయిస్లు చేస్తాను. లక్ష్మీ పార్వతి గారిది చేస్తాను, చేయమంటారు అని అడుగుతున్నా. చేయండి అన్న. నిజంగా చాలా సంతోషంగా ఉంది బ్రో. ఈ రోజున 2026 సంవత్సరం వచ్చేసాం. చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి పండుగ వస్తుంది, పండుగ సంబరాలు చేసుకోవాలి, పిండి వంటలు అవన్నీ కూడా చేసుకోవాలి. కాకపోతే ఈ ప్రభుత్వం నాకెందుకో నచ్చలేదు. జగన్ బాబు లాగా ఈ ప్రభుత్వం చంద్రబాబు చేయలేదేమో అనిపిస్తుంది. ఎక్కడికక్కడ నమ్మించి మోసం చేశాడేమో అనిపిస్తుంది. హామీలన్నీ కూడా ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే మా జగన్ బాబు వచ్చుంటే బ్రహ్మాండంగా ఉంది. ఏం చెప్తాం బాబు, ఇట్లా ఉండదు. అది బిగ్ బాస్ దివ్య ఉండదు. బిగ్ బాస్ లో చూస్తా బిగ్ బాస్ దివ్య తనూజ ట్రై చేసేవాడిని. పర్ఫెక్ట్ లేడీ వాయిస్ ఏంటంటే మెన్స్ అంత రీచ్ అవ్వలేము, అయితే కొంచెం ప్రయత్నం చేస్తాం అనమాట. ఓకే, ఏంటి బర్నీ కదా, ఏంటి సంగతులే, అందరు బాగున్నారా? అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నా. నేను బిగ్ బాస్ దివ్యాను, మర్చిపోయారా? ఎలిమినేట్ అయిన తర్వాత మీరు ఎవరు నన్ను గుర్తుపట్టలేనట్టున్నారా? సంతోషం, ఏంటి బాగున్నా? చాలా బాగున్నారు, మీరు స్మార్ట్గా ఉన్నారు. బర్నీ అన్నలాగానే గుర్తు వస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నా మీకు. ఇంకేంటి కెమెరామెన్ బాగున్నా తమ్ముడు? హాయ్ హాయ్ అట్లా ఉంటుంది. అది తనూజేమో ఏంటి నాన్న అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారు, నేను ఆ రోజు ఏం మాట్లాడానో తెలియకుండా మాట్లాడుతున్నారు, ఒక్కొక్కళ్ళు నన్ను టార్గెట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు నాన్న. బర్నీ నాన్న 100% అంటాడు ఆయన బర్నీ గారు. 100% టాస్క్లో నేను బాగా ఆడాను. ఆ రోజు టాస్క్లో నేను కష్టపడి ఆడాను 100%. ఓకే బాయ్స్, లవ్ యూ, బాయ్. ఇట్లా ఉంటుంది ఆయనది. అలాగే ఆర్జీవి గారు, ఆయన నాకు తెలిసి అసలు ఈ న్యూ ఇయర్లు ఇవన్నీ నాకు పరమ చిరాకు. ఏ సంవత్సరం అయినా అది మామూలుగానే ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఒకటే. సూర్యుడు ఉదయిస్తాడు, చంద్రుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడు, అంతే. ప్రతిదీ రోజు జరిగేలాగా జరుగుతాయి. ఈ క్యాలెండర్లు, కాలచక్రాలు వీటి మీద నాకు నమ్మకం లేదు. కొంతమంది దాన్ని సందర్భంగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి నేను కూడా ఎంజాయ్ చేస్తా. మనకు పడాల్సింది పడిపోది. ప్రతిరోజు పండగ, నాకు ప్రతిరోజు హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా చెప్పాలి కాబట్టి మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్, అలాగే హ్యాపీ సంక్రాంతి. సూపర్ సూపర్. పాత సినిమాల్లో సిఎస్ఆర్ ఆంజనేయులు గారు శశిరేఖ కనికట్టు చేసిందా నా కళ్ళేమైనా చేతిరాయ్యా, ఏమిటి సంతోష్ ఇలా మారిపోతుంది ప్రపంచం, ఆ రోజుల్లో ఉండేటువంటి ఆ మనుషులు లేరే, అంత మాయలు మోసాలు. అట్లా ఉంటది ఆయన సిఎస్ఆర్ ఆంజనేయులు గారు. నేను విన్నది ఇంకోటి ఏంటిదంటే, మీరు రాజమౌళి గారిది కూడా వాయిస్ చేస్తారని చేస్తారు. రాజమౌళి గారిది కొద్దిగా ఆయన తడబడుతూ ఉంటారు. అంటే నాకు మహేష్తో సినిమా చేయటం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి. తను మాకు ఎంత సపోర్ట్ చేస్తున్నాడంటే, నిజంగా నేను రాముడి అవతారం చూసినప్పుడు ఎక్సైట్ అయిపోయాను. నాకైతే మాటలు రావట్లేదు, గూస్ పాంప్స్ వచ్చాయి. ఈ సినిమా ఖచ్చితంగా ఇది రికార్డు కొడుతుందండి, మామూలు రికార్డ్ అని నేను చెప్పలేను. ఈ ఒక్కొక్కరికి అసలు దిమ్మ తిరిగిపోద్ది. బాక్స్ ఆఫీస్ లో మామూలుగా ఉండదు. మీరు అంతవరకు కూడా కొంచెం 2 సంవత్సరాలు వెయిట్ చేయండి, కొంచెం భరించండి. మహేష్ చాలా బాగా చేస్తున్నాడు. ఎనీవే అందరికీ కూడా ఈ సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్ సూపర్ సూపర్. ఓకే అన్న, మీకు ఓవరాల్ గా ఎన్ని వాయిసెస్ వచ్చు? అంటే 80 to 100 వాయిసెస్ అండి. కరెక్ట్గా లెక్క పత్రం లేదు. వాయిస్ ప్రాక్టీస్ చేయడం, దాన్ని లోపల వేసుకోవడం, అవన్నీ అలా కంబైన్ కూడా జరిగిపోతూ ఉంటాయి. ఇవాళ 70 వస్తే రేపు 80, 200. నాకే తెలీదు ఎప్పుడు బుక్లో రాసుకోవడం అన్నీ అలవాట్లేని వ్యాపారం. ఏదేమైనా సరే మరి తెలుగు రాజ్యం ప్రేక్షకులందరికీ కూడా మీరు ఇలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ
ఇలాగే చూస్తూ ఎంకరేజ్ చేయాలని గట్టిగా ధర్మం సుబ్రహ్మణ్యం గారు చెప్తారు. రండి. అవును బాబు, తెలుగు రాజ్యం ప్రేక్షకులందరికీ కూడా ఈ సందర్భంగా ఆల్రెడీ నూతన సంవత్సరం వచ్చేసింది, సంక్రాంతి సంబరాలకి రెడీ అయిపోతున్నారు, తర్వాత శివరాత్రి ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు ఖచ్చితంగా తెలుగు రాజ్యం ఛానల్ని చూస్తూ మరి అంతా కూడా మీరు గట్టిగా గంట సింబల్ని గట్టిగా కొట్టాలి బాబు, గుద్దాలి బాబు. ఏమిటి మీకు సరిపోదా? నేను చెప్తే సరిపోదా? ఏమయ్యా సంతోష్, రాకేష్ మాస్టర్ కూడా పిలిపిద్దామా? ఏమంటావయ్యా రాకేష్ మాస్టర్ గారు? రండి. మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటానా. నేను మీ జఫా రాకేష్ మాస్టర్. నన్ను నవ్వుతున్నావు? అరే అన్వేష్, మరి నువ్వు నోటి దూల నాకే ఎక్కువ అనుకుంటే నువ్వు నన్ను మించిపోయావురా జఫా. రే అత్తాపూర్, చెల్లింగపల్లి, లక్డీ కపూల్, రే మాదాపూర్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు జఫా? నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడతాడు సంతోష్. నాకు నిజంగా ఆడి మీద చాలా కోపం వచ్చింది. వాడిని ఏం చేయాలి చెప్పు? చంపేద్దాం మాస్టర్. చంపడం పాపం నాన్న. వాడిని చంపకుండా అంత శిక్ష ఆడు భరించాలి, జీవితాంతం భరించేలా చేయాలి. ఏం చేస్తారో నాకు తెలీదు. ఆల్రెడీ అందరూ అన్సబ్స్క్రైబ్ కొట్టారు, ఇంకా కూడా కొడుతూనే ఉండాలి. ఆడికి ఫాలోవర్స్ ఎవరు రాకూడదు నాన్న. జఫాస్ ఇంకా ఆడిని ఫాలో అవుతున్నారు. ఆడి మనల్ని తిడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు నాన్న. నేను ఇక్కడ లేను కానీ ఉంటే ఆడి దగ్గరికి వెళ్ళేవాడిని, మ్యాన్స్ హౌస్ వేసుకుని వెళ్ళేవాడిని. జఫా లక్కడే కప్పుల్ పోరా. అంటే ఇన్వాల్వ్మెంట్ అనమాట. మనం ఏ వాయిస్ చేసినా కూడా అందులో ఆవేశం రావాలి. ఇప్పుడు రాకేష్ మాస్టర్ అనగానే ఆవేశం. అలా జఫా రాకేష్ మాస్టర్ గారు మీరు కొంచెం శాంతించండి, నాకు వెనకత్తలు కొంచెం పనులు ఉన్నాయి. చెప్పేదండి బే ఇలా అక్కడే కప్పులు మీరు అవన్నీ బూతులండి నాకు తెలుసు. నువ్వు తిట్టిన బూతులు కన్నా ఎక్కువ అయ్యి జఫా. ఇద్దరు మాట్లాడుకుంటే అలా అన్వేషణ రాకేష్ మాస్టర్. ఏందన్నా మర్చిపోయావన్నా? గుర్తు వేసుకోరానా? ఈ అగ్గిపెట్ట మచ్చ వచ్చారా? అగ్గిపెట్టి మచ్చాది మనం మరి ఓవర్ బుతున్నా అవి మధ్యలో బీ ప్లేసేస్తాం అంటే లేదు నాన్న. రాకేష్ మాస్టర్ అన్వేషణ చేయటమే అది కూడా మన డిమాండ్ ఉంది కాబట్టి మచ్చాది కొంచెం ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ టైం మచ్చాది వేద్దాం. అగ్గిపెట్ట మచ్చ అంటే గరిగిపాటి చాగంటి గారు, సిరివెన్నెల గారు, ఈ టైప్ ఆఫ్ కైకాల సత్యనారాయణ గారు, రావుగోపాలరావు గారు, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని అనుకరిస్తూ కొంచెం ఈ అంటే మిమిక్రీ ఆర్టిస్ట్కి అన్నీ ఉండాలి. సంస్కృత పద్యాలు చెప్పగలగాలి, అట్ ది సేమ్ టైం కామెడీ చేయగలగాలి, ఒక ఎమోషన్ పండించాలి. ఇలాంటి కొన్ని అన్ని రకాల భాషలు అన్నీ చేయాలి. సరే మీరు అడిగారు కాబట్టి చూద్దాం నెక్స్ట్ టైం వచ్చాది. ఏదో అతన్ని కూడా లైక్ అతను ఒక విషెస్ చెప్తూ మీరు నెక్స్ట్ టైం విషెస్ చెప్తూ నెక్స్ట్ టైం చేద్దాం. అండ్ ఇంకా రావు రమేష్ గారిదన్న. రావు రమేష్ ఉందా? అతనిది మూవీలో ప్రతిరోజు పండగలే 6 తర్వాత దాడి చేస్తూనే ఉన్నావేంట్రా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది అన్న. అది ఒక్కసారి మాకోసం. అది కన్నా ఇది ఉంటారు శత్రువులు, అది బాగుంటది. చేయండి. శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇళ్లలోనే మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన పెళ్ళాల రూపంలో పక్కనే ఉంటారు. అదొకటి. ఇంకొక సినిమాలో పండగ అది ఏముంది ఇంకా పిసుక్కోవడమే ఉంటది. అది చాలా బాగుంటాయి అన్న. అంటే రావుగోపాలరావు గారి వాయిస్ గంభీరంగా ఉంటది. హలో హలో సంతోష్ ఏమిటయ్యా అలా ఉంటది. మంది కొంచెం చూపించండి రా, మీరేటో మీ విధానాలేటో ఒక్కడికి అర్థం కాదు. ఇట్లా ఉంటది. అన్న మీరు జగన్ ముందు పర్ఫార్మెన్స్ ఇచ్చా అన్నారు. జగన్ గారి ముందు ఇచ్చా అన్నారు. అసలు ఏ వీడియో చూసి పిలిపించారు మిమ్మల్ని? జగన్ గారి ముందు ఇవ్వడానికి కారణం ఇలాగే, మీ ఇప్పుడు సంతోష్ లాగానే నన్ను ఒక సోదరుడు ఇంటర్వ్యూ చేశారు అనమాట. అందులో జగన్ గారి వాయిస్ చూసి అది అక్కడ కల్చరల్ జగన్ గారి సంబంధించిన కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి జగన్ గారి వాయిస్ బాగా చేస్తానని చెప్పి వాళ్ళు నా నెంబరు, ఇంతకుముందు నేను Prime 9 లో చేశాను, Prime 9 న్యూస్ ఛానల్లో చేశాను. సో అక్కడ అడిగి అక్కడి నుంచి నెంబర్ తీసుకుని నాకు కాల్ చేసి కాంటాక్ట్ అయ్యారు అనమాట. జగన్ గారు బాగా చేస్తానని, జగన్ గారి ముందు చేయండి బాగుంటది అని చెప్పి అంటే అలా చేశారు అనమాట. అది ఎలా అనిపించింది అప్పుడు పర్ఫార్మెన్స్ చేసినప్పుడు? చాలా అంటే ఒక భయం వేసింది ఒక పక్కన. జగన్ గారి ముందు రాజశేఖర రెడ్డి గారి వాయిస్ చేయాలి. అవునన్నా మీరు రాజశేఖర రెడ్డి గారి వాయిస్ అదర కొడతారుగా మరి చేశా కానీ ఇప్పుడు గొంతు అంతా ఇప్పుడు ఇంతసేపు చేసి ఉన్నాం కదా, బరస్ట్ అయిపోయి ఉంటుంది గొంతు. అయినా సరే ఆయన ఇంకా ఇదిగా ఉండదు.
నమస్తే అక్కయ్య, నమస్తే తమ్ముడు, నమస్తే బాబు, నమస్తే పాప, నమస్తే నమస్తే నమస్తే. ఈవేళ మీ అందరినీ ఒక్కటే కోరుతా ఉన్నా, నా బిడ్డ జగన్మోహన్ రెడ్డిని మీ అందరూ కూడా కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మళ్ళీ మా బిడ్డకి అధికారాన్ని అప్పచెప్పే బాధ్యత మీది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నమస్తే నమస్తే నమస్తే. అట్లా ఉంటది గొంతు, ఇంకా బరస్ట్ అవుతుంది అది వాయిస్. అవునవును. బాగా గట్టిగా ఉంటది అనమాట. అది చేస్తే ఇక మళ్ళీ వేరే వాయిస్ చేయలేదు. అప్పుడు నేను జగన్ గారి ముందు చేస్తే ఆయన చప్పట్లు కొట్టారు, చాలా ఆనందపడ్డాను అనమాట. చాలా బాగా చేశారు. అదే అక్కడ కూడా ఇలాగే చెప్పా, నా బిడ్డ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించండి, దీవించండి అని చెప్పి కోరుతా ఉన్నా ఈవేళ. అట్లా నేను కన్న కలలు, నేను అనుకున్నటువంటి పథకాలు అవి జగన్మోహన్ రెడ్డి వాటిని సాధిస్తున్నాడు, వాటిని మీ అందరికీ అందజేస్తాడు, నా రూపంలో అతను ఉన్నాడు అని చెప్పి అట్లా చెప్పారు అనమాట. ఆయన చాలా అప్రిషియేట్ చేశారు, భారతి గారు అందరూ కూడా. మొత్తం అక్కడ సరౌండింగ్ మొత్తం చప్పట్లు పెద్ద పెద్ద వాయిస్, పెద్ద స్పీకర్లలో ఆ వాయిస్ రీచ్ ఇంకా వెళ్తుంది. ఇప్పుడు నార్మల్ గా మనం ఈ స్పీకర్ ఇక్కడ చిన్నగా నమస్తే అని అంటాం. అదే మీరు ఒక డీజే పెద్ద సౌండ్ బాక్స్ లో వింటే అది రీసౌండ్ వస్తుంది, ఎక్కువ వస్తుంది, అది సౌండ్ పెద్దగా వస్తుంది, బిగ్గర్ గా. అది ఇంకా బాగా చాలా బాగుంటది. స్టేజ్ షో చేసినప్పుడు బాగా అసలు ఒక్కోసారి మన మాట మనకి అనిపిస్తుంది, చాలా ఆనందం అనిపిస్తుంది. మీరు మాట గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. అదే ఇంకా అక్కడ బాలకృష్ణ గారి డైలాగులకి వీటికి కూడా అందులో చెప్తున్నప్పుడు ఇంకా బాగుంటది. అది కుమారస్వామి, నారాయణ స్వామి, అది కూడా అసలు చాలా బాగుంటది బాలకృష్ణ గారు. చాలాసేపు చెప్పేసాం కదా, వాళ్ళు చెప్పాలి. అది మీరు చెప్తే అన్న లైక్ ఎట్లా అంటే ఒక సంగీతము ఒక ఫ్లూట్ ఊదుతా ఉంటే వినబుద్ధి అవుతుందా? అవదా? అవుతుంది. మీరు మిమిక్రీ చేసినా అంతే అనిపిస్తుంది, కళ్ళు మూసుకొని వినబుద్ధి అవుతా ఉంటది. ఇంతమంది ఆర్టిస్టులను ఒకటేసారి కలిసిన ఫీల్ వస్తుంది నాకు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మిమిక్రీ ఆర్టిస్టులు కొంతమంది మిమిక్రీ కళ పూర్తిగా సాధన చేయకుండా అరాకొరాగా సాధన చేసి పెర్ఫామ్ చేస్తే ఒక మంచి సినిమా వేదికల మీద చాలా మంది ఆర్టిస్టులకి అవకాశం వస్తుంది. వాళ్ళు ఎలా తెచ్చుకుంటారో తెలియదు. ఏంటి టాలెంట్ తక్కువ, అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. కాళ్ళ వెళ్ళబడుతున్నారో వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతున్నారో తెలియదు. ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఒక ఫంక్షన్లో, ఫిలిం ఫంక్షన్లో, ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్లో వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. వాళ్ళకి వచ్చిన అరాకొర చేస్తున్నారు. చేస్తున్నప్పుడు అది ఏమవుతుందంటే టోటల్ ఆర్ట్ ఫామ్ మీద పడుతుంది. ఈ ఆర్ట్లో మిమిక్రీ అంటే తీసేయండి, వద్దులే, ఏముందిలే మిమిక్రీ అంటే నార్మల్ గా చేసిన వాళ్ళ వల్ల. అదే కదా, నార్మల్ గా చేసేవాళ్ళు ఆ స్థాయిలో ఉండటం వల్ల అది చూసేటువంటి వాళ్ళకి ఆ వద్దులే మిమిక్రీ ఎందుకులే అంటారు, దగ్గరగా చేయలేకపోవటం. సో అది బాగా మైనస్ అవుతుంది. బాగా చేసే కళాకారులకి వాళ్ళు అలాగే ఉండిపోతారు, అవకాశాలు కొంచెం తక్కువ ఉండి. వీళ్ళ వల్ల ఆర్ట్ ఫామ్ తగ్గిపోతుంది. ఖచ్చితంగా మామూలు విషయం ఏంటి, కేఏ పాల్ 155 దేశాల ప్రెసిడెంట్స్ నా దగ్గరకు వచ్చి సెల్ఫీలు దిగేవాడు. వాళ్ళందరికీ అంతగానో బ్లెస్సింగ్స్ ఇచ్చా. అరే తమ్ముడు ఇను ఆలకిస్తున్నావా ఏంటి, అది మామూలు ఫిగర్ ఏంటి. మనం ప్రపంచం వరల్డ్ ఎన్ని దేశాలు యుద్ధాలు ఆపాను, ఎంత చేశాను. ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి నా బ్లెస్సింగ్స్ తీసుకున్న వాళ్ళే. కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, చంద్రబాబు కానీ, జగన్ కానీ, వీళ్ళందరూ కూడా మన మామూలు ఇదేంటి. కాకపోతే జోకర్గా చేస్తారు, తప్పు. మన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, నన్ను వాడుకుంటారు బాబు. 1000 కోట్లు ట్రిలియన్స్ డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ మన దేశాన్ని మారుద్దామని నేను చూస్తుంటే మీరేట్రా. సరే నీవే సంతోష్, హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అయినా అందరూ మంచిగా ఉండాలని బ్లెస్ చేస్తున్నా. ఏంటి కరెక్టేనా? ఆలకిస్తున్నావా? బాగుందా? హ్యాపీయే? తెలుగు రాజ్యం చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్, అలాగే హ్యాపీ సంక్రాంతి. మీరు అందరూ కూడా బాగుండాలి, ఇంకా సబ్స్క్రైబ్స్ బాగా చేయాలి, పెరగాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీకు? 4 lakhs. 4 lakhs. 1 million అవ్వాలి. ఏంటి అది? ఆల్ ది బెస్ట్. సూపర్ అన్న, సూపర్. ఓకే లైక్ ఎట్లా అంటే అన్న ఎండ్ చేద్దాం, కానీ ఎండ్ చేసేటప్పుడు ఎండ్ చేయనివ్వట్లేదు. ఎండ్ చేసే ముందు రైట్, పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు, చంద్రబాబు గారు
సంక్రాంతి విషెస్ చెప్తూ మా వివర్స్ అందరికి సంక్రాంతి విషెస్ చెప్తూ ఎండ్ చేద్దాం. ముందుగా ఎవరు? ముందుగా మన జగన్ గారు. తెలుగు రాజ్యం చూస్తూ ఉన్నటువంటి, తెలుగు రాజ్యం ఛానల్ సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాడు ఈ జగనన్న అని చెప్తా ఉన్నా. మీరందరూ కూడా పండుగ బాగా చేసుకోవాలా, పప్పలు బాగా వండుకోవాలా, మంచి బట్టలు కొనుక్కోవాలా, కోడి పందాలు కూడా పోవాలా, సినిమాలు షికారు చేయాలా అని చెప్పి ఈ సందర్భంగా తెలుగు రాజ్యం ప్రేక్షకులందరికీ కోరుతూ ఉన్నా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఉంటా మీ జగనన్న. ఇది జగనన్న. ఇంకా నెక్స్ట్ చంద్రబాబు గారు. తెలుగు రాజ్యం తమ్ముళ్ళు మన పేరే ఉంది. తెలుగుదేశం తెలుగు రాజ్యం ఎక్కడ మ్యాచ్ అవుతుంది. ఎనీవే మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. భోగి మంటలు బ్రహ్మాండంగా వేసుకోండి. అలాగే ఎట్ల పండాలు అయితేనేవి, ముగ్గులు అయితేనేవి, గొబ్బెమ్మలు అయితేనేవి, అలాగే ఇంకోటి ఏంటది కనుమ సంగతి తెలుసు కదా మీకు. బాగా కక్క ముక్క వండుకొని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఇది బాబు గారు. ఫైనల్ ఎండ్ పవన్ కళ్యాణ్ గారు. తెలుగు రాజ్యం ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. మీరు ఛానల్ చూస్తున్నారు, మీరందరికీ కూడా సంక్రాంతి పండుగ చాలా మంచిగా జరుపుకోండి. మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడండి. అందుకని నేనేం చెప్పలేను. చాలా 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 బాగా చేసుకోండి, చాలా సంతోషంగా జరుపుకోండి, సంబరాలు జరుపుకోండి. ఉంటాం మరి. బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇన్ని వాయిస్లు మాకు అండ్ మా వివర్స్కి అందించినందుకు. నిజం అన్న, లిటరల్ ఎట్లా అంటే ఇంటర్వ్యూ చేసుకునేటప్పుడు కళ్ళు మూసుకొని విన్నాం అనుకున్నాము, ఆ ఆర్టిస్టే వచ్చారనుకుంటా, ఆ హీరోనే వచ్చారనుకుంటా. అంటే జనరల్గా ముఖస్థుతి చేసేది మాకు కూడా తెలిసిపోతుంది. మీరు నిజంగా ఎంజాయ్ చేశారు కాబట్టి ఆ రకంగా మీరు ఉన్నటువంటి ఆ సంతోషాన్ని మీరు వ్యక్తపరుస్తున్న విధానం చూస్తుంటే కనుక నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. తెలుగు రాజ్యం ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు, అలాగే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి ఛానల్ 1 మిలియన్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పాలి, ఓకేనా? ఖచ్చితంగా అవసరం. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీరు మీ టైంని మాకు ఇచ్చినందుకు అండ్ మీరు ఈ పొజిషన్ నుంచి ఇంకా హైట్స్కి వెళ్ళాలి, ఆ కలమ్మ తల్లి మీ ఎంటే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నా తరపు నుంచి, మా వివర్స్ తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు రాజ్యం ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి నా మిమిక్రీ పర్ఫార్మెన్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మంచి కళాకారుల్ని ఎప్పుడు కూడా ఆదరిస్తారని అనుకుంటూ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. బాయ్. థ్యాంక్ యూ అన్న.